ఈ సాయంకాల వేళలో ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలండి. மாலை வேளையில் இந்த ஆராதனைக்கு கூடி வந்து உங்கள் யாவரையும் இயேசு கிறிஸ்துவின் நாமத்திலே வாழ்த்துகிறோம். చాలా రోజుల నుంచి మనం ప్రార్థన చేసిన విధంగా ఈ ప్రాంతంలో అనేక చోట్ల బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ప్రార్థించినప్పుడు దేవుడు ఈ పూర్ణమల్లిలో ఈ హాల్ని దేవుడు అనుగ్రహించారు. அநேக நாட்களாய் நாம் ஜெபித்தது போல இந்த பூந்தமல்லி பகுதியிலே దేవుని నామத்தின் మహిమకాయ இந்த ஊழியங்கள் நடைபெற தேவன் உதவி செய்திருக்கிறார். ఇంటి యజమానులు క్రింద ఉన్నారు. పాస్టర్ గారు కూడా సహకరించి విధంగా ప్రతి వారం ఆరాధన జరగడానికి అవకాశం ఇచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. இந்த வீட்டினுடைய எஜமானும் கீழே இருக்கிறார்கள். இவ்விதமாய் இந்த ஆராதனைகள் நடைபெற அவர் நமக்கு உதவி செய்ததற்காக கர்த்தரை ஸ்தோத்திரிக்கிறோம். ఇలాగే ప్రతి వారం సాయంత్రం 5 నుండి 8 వరకు ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు పాల్పొంది ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాను. இவ்விதமாக ஒவ்வொரு வாரமும் சாயந்தரத்தில் 5 மணியிலிருந்து 8 மணி வரையும் நடைபெறும். நீங்கள் அனைவரும் பங்கு கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ఈ ప్రాంతంలో దేవుడు మనకిచ్చిన విలువైన విశ్వాసాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. இந்த பகுதியிலே தேவன் கொடுத்த விசுவாசிகளுக்காய் தேவனுடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ఈ పరిచర్యకి మీరు సహకరించండి. సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని మీరు కోరువారై ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. இந்த ஊழியங்களுக்காய் நீங்கள் ஜெபியுங்கள். சபையினுடைய வளர்ச்சிக்காகவும் தேவ மனிதர்களுடைய ஆசீர்வாதத்திற்காகவும் அனுதின ஜெபத்தை நீங்கள் செய்யுங்கள். ఈ ప్రాంతంలో ఇంకా మన తెలుగు ప్రజల్ని ఇక్కడ ఆరాధనలు తీసుకొచ్చి ప్రభు ఆత్మీయంగా బలపరచుదురు గాక. இந்த பகுதியில் இருக்கிறதான தெலுங்கு ஜனங்களை தேவன் கொண்டு வந்து அவர்களை பலப்படுத்துவாராக. బైబిల్లో ఒక చిన్న వాక్య సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. வேதத்திலே ஒரு சிறிய வேத பகுதியை வாசிக்கலாம். ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, எரேமியா 30ஆம் அதிகாரம் 7-8 వాక్యాలని మనం చదువుకుందాం. 7-8 వచనங்களை వాసికలాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7-8 వాక్యాలను చదువుకుందాం. అయ్యో ఎంత భయంకరమైన దినం! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చుదును. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడును. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. నీ కట్లను తెంపెదను. ఈ మాట, ఈ వాగ్దానం ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా నా దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. உன்னுடைய கட்டுகளை உடைப்பேன் என்று இந்த செப்டம்பர் மாதத்திலே தேவன் வாக்குத்தத்தம் செய்கிறார். ఈ ప్రాంతంలో ఈ మొట్టమొదటి ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ కట్లను తెంపెదను. இந்த மாதத்திலே இந்த பகுதியிலே தேவன் உங்களோடு பேசிக் கொண்டிருக்கிறார். உன்னுடைய கட்டுகளை நான் உடைப்பேன் என்று. దేవుడు తన ప్రజల క్షేమాన్ని కోరేవాడు. தேவன் தன்னுடைய ஜனங்களின் ஆசீர்வாதத்தை விரும்புகிறவர். కనుకనే దేవుడు మీ కుటుంబాలని, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ஆகவேதான் தேவன் உங்களுடைய குடும்பத்தையும் பிள்ளைகளையும் ஆசீர்வதித்துக் கொண்டிருக்கிறார். ఇంకను నా దేవుడు ఆశీర్వదించుదురు గాక. இனியும் உங்களை ஆசீர்வதிப்பாராக. మరొక వైపు సమస్యలు, పోరాటాలు, అపాయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ஒரு புறத்திலே அநேக அபாயங்களும் பிரச்சனைகளும் எதிர்கொண்டிருக்கலாம். వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు రక్షించి మీ కట్లని ఈ మాసంలో రాబోయే రోజుల్లో తెచ్చుదురు గాక. அவற்றிலிருந்து தேவன் உங்களை விடுவித்து உங்களுடைய கட்டுகள் எல்லாவற்றையும் தேவன் உடைப்பாராக. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తారు. మరొక వైపు ఆపదలు, కష్టాలు వచ్చినా కూడా వాటిలో నుంచి రక్షించి మన కట్లన్నిటిని కూడా తెంపేవాడే ఉన్నాడు. தேவன் தன்னுடைய ஜனங்களை ஆசீர்வதிப்பார். அது மாத்திரமல்ல, எல்லா பிரச்சனைகளிலும் கட்டுகளிலும் விடுவித்து தேவன் காத்தருள்வார். బైబిల్లో దావీదు అనే భక్తుడు ఉన్నాడు. வேதத்திலே தாவீது என்பவர் ஒரு பக்தன் இருந்தார். గొర్రెల కాపరిగా ఉన్న ఆయనని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ஆடுகளை மேய்த்துக் கொண்டிருந்த தாவீதை தேவன் ராஜாவாக மாற்றினார். ఆ తర్వాత ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. அதன் பிற்பாடு அநேக பாடுகள் அவருக்கு எதிர்கொண்டார். గొర్రెల కాపరిగా ఆయన సితార వాయించుకుంటూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు. அவர் ஆட்டை மேய்த்துக் கொண்டிருக்கும் போது அநேக கீர்த்தனைகள் பாடி மகிழ்ந்து கொண்டிருந்தார். రాజుగా అభిషేకించబడ్డ తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. அவர் ராஜாவாக அபிஷேகிக்கப்பட்ட போது அநேக பாடுகளை எதிர்கொண்டார். ఏంటి ఆ కష్టాలు అంటే, என்ன அந்த கஷ்டம் என்றால், సొంత కుమారులే సింహాసనం కొరకై దావీదును చంపాలని వ్యతిరేకంగా తిరిగారు. தான் பெற்றதான தன்னுடைய குமாரனே தன்னுடைய சிங்காசனத்தை பெற்றுக் கொள்ளும்படியாய் தாவீதை பின்தொடர்ந்தான். ఒకవైపు అబ్షాలోము, ஒரு புறத்திலே அப்சலோம் என்பவர், మరొక వైపు అదోని இன்னொரு புறம் அதோனியா என்பவர், ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి కుమారులు
ఆయనకు వ్యతిరేకంగా సింహాసనం కొరకు పోరాడుతూ వచ్చారు. அவருக்கு இருந்ததான குமாரர்கள் அவருடைய சிங்காசனத்திற்காக போட்டி போட்டுக் கொண்டிருந்தார்கள். రేపు సౌలు అనే రాజు కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. மறுபுறத்திலே சவுல் என்கிறவரும் அவரை பின்தொடர்ந்து கொண்டிருந்தார். ఇలా ఇంట బయట కష్టాల్లో దావీదు కొనసాగుతూ వచ్చాడు. இவ்விதமாக வீட்டிலும் வெளிப்புறத்திலும் அநேக பாடுகளை பிரயாசப்பட்டுக் கொண்டிருந்தார். దావీదు మరణ భయం చేత పారిపోయి కొండల్లో గుహల్లో దాక్కుని అక్కడ ప్రార్థనలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. தாவீது மரண பயத்தோடு கூட அநேக குகைகளிலே இருந்து கொண்டு அங்கே ஜெபித்துக் கொண்டிருந்தார். ఆయన చేసిన ప్రార్థన స్తుతుల ద్వారా దేవుడు దావీదును రక్షించి ఆయనకు ఎదురైన ప్రతి కట్లను దేవుడు తెంపివేశాడు. அவருடைய ஜெபத்தின் மூலமாகவும் துதியின் மூலமாகவும் அவருக்கு இருந்த எல்லா கட்டுகளையும் இயேசு கிறிஸ்து உடைத்திருந்தார். హల్లెలూయా. ஹல்லேலூயா. ప్రతిసారి దేవుడు దావీదుకు తోడై ఉండి విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. எல்லா நேரத்திலும் தாவீதுக்கு தேவன் துணையாய் இருந்து ஒரு ஜெயத்தை கொடுத்திருந்தார். కనుక దేవుడు తన ప్రజల క్షేమాన్ని కోరేవాడు, కట్లను తెంపేవాడు. ஆகவே தேவன் தன்னுடைய ஜனங்களுடைய நன்மையை விரும்புகிறவர், அவருடைய கட்டுகளை உடைப்பவர். యోబు గురించి మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. யோபை குறித்து நாம் வேதத்திலே பார்க்கிறோம். ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి is a righteousness person, యథార్థంగా జీవిస్తూ ఉండేవాడు. அவரும் தேவனுக்கு பயந்து உத்தமமாய் தேவனுடைய வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருந்தார். సడన్ గా సాతానుగాడు వచ్చి శోధించాడు. அவருடைய வாழ்க்கையிலே பிசாசானவன் ஒரு சோதனையை கொண்டு வந்தான். సమస్తాన్ని కోల్పోయాడు. எல்லாவற்றையும் இழந்த நிலைமை. పిల్లలు చనిపోయారు. அவருடைய பிள்ளைகள் மரித்து போனார்கள். యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని దేవుని స్తుతించాడు. கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார் என்று சொல்லி தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்தினார். తద్వారా దేవుడు యోబును రక్షించి ఆయనకున్న కట్లన్నిటిలో నుంచి విడుదల చేశాడు. அதனாலே யோபுவை தேவன் ரட்சித்து அவருக்கு இருந்த எல்லா கட்டுகளையும் உடைத்தார். కష్టాల్లో కూడా ఆపదలో కూడా ప్రభుని యోబు స్తుతించాడు. அவருடைய பாடுகள் மத்தியிலும் யோபு தேவனை மகிமைப்படுத்தினார். కనుకనే రెట్టింపు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ஆகவே தான் இரட்டத்தனையான ஆசీర్వాదத்தை பெற்றுக்கொண்டார். ఇలా ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు భక్తులు ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో దేవునికి అనుకూలంగా నడుచుట ద్వారా వారి కట్లన్నిటిలో నుంచి దేవుడు తెంపివేసి క్షేమాన్ని కలుగజేశాడు. இவ்விதமாக அநேக அபாயத்தின் மத்தியிலும் தேவனுடைய ஜனங்கள் தேவனை துதிக்கும் பொழுது அவருடைய பிரச்சனைகளை தேவன் உடைத்திருக்கிறார். ఆపద లేక అపాయము రావడము అంటే ఏంటంటే, பிரச்சனைகள் பாடுகள் வருவது என்றால் என்ன? దాని యొక్క ముఖ్యమైన అర్థం ఏంటంటే, మీ కష్టాన్ని వేరొకరు అనుభవించడమే ஆபத அனர்த்தம். அபாயம் என்பது உங்களுடைய கஷ்டத்தை பிரயாசத்தை மற்றொருவன் பறித்துக் கொள்வதே அபாயம் என்று பார்க்கிறோம். మీ కష్టాన్ని వేరొకరు అనుభవించడమే ఆపద. உங்களுடைய பிரயாசங்களை மற்றொருவன் அனுபவிப்பதே அபாயமாய் இருக்கிறது. உదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు మాట చెప్తాను. உங்களுக்கு புரியும்படியாக ஒரு வார்த்தை சொல்லுவேன். నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉంది, నర్సింగ్ స్టూడెంట్. எனக்கு தெரிந்ததான ஒரு ஸ்டூடெண்ட், நர்சிங் ஸ்டூடெண்ட் இருந்தார்கள். ఆ అమ్మాయి ఏం చేసిందంటే చర్చికి వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, మళ్ళా తర్వాత జాబ్ కూడా చేస్తుంది. அந்த சகோதரி தேவாலயத்துக்கு வருவார்கள், ஜெபிப்பார்கள், அவர்கள் வேலை செய்து கொண்டிருந்தார்கள். మంత్లీ ఒక 20-30,000 సాలరీ వచ్చింది అనుకోండి. మాదం 25-30,000 ஊதியத்தை பெற்றுக் கொண்டிருந்தார்கள். వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్, వాళ్ళు వెంటనే అమ్మాయి నాకు ఒక 10,000 అవసరం అనగానే టక్కర్ ఇచ్చేసి, அவருடைய நண்பர்கள் தன்னுடைய சிநேகிதர்கள் எனக்கு பணம் தேவை என்று சொல்லும் பொழுது உடனடியாக கொடுத்து விடுவார். మరలా ఇంకొకళ్ళు బంధువులు ఎవరైనా అమ్మాయి నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే వాళ్ళకు ఒక 5,000 ఇచ్చేసి, தன்னுடைய உறவினர்கள் யாராவது கேட்டால் பணத்தை கேட்டால் உடனே அவர்களுக்கும் கொடுப்பார்கள். మరలా ఇంకొకళ్ళు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు. இவ்விதமா யாராவது அபாயத்திலே பிரச்சனையில் இருக்கும்போது அவர்களுக்கும் உதவி செய்வார். శాలరీ వచ్చినా ఒక 2 days 3 days కే మొత్తం అవుట్. அவருடைய சம்பளம் வந்த 2-3 நாட்களிலே எல்லாவற்றையும் செலவழித்து விடுவார். అన్నా నా దగ్గర ఏమీ లేకుండా పోయిందన్నా, కానుక ఇవ్వాలనుకున్నాను, ఏమీ లేదు అని అంటే, అన్నా என்கிட்ட ஒன்றுமே கிடையாது, காணிக்கை கொடுக்க நினைத்தேன், என்கிட்ட எதுவுமே இல்லை என்று சொல்வார். నేను అన్నాను, తల్లి నువ్వు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఇంకో సంగతి, కానీ నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తున్నావా? నీ కాணிக்கை கொடுத்தாலும் கொடுக்காவிட்டாலும் உன்னுடைய கஷ்டார்జితం, உன்னுடைய வருமானத்தை நீ అనుభవిத்துக் கொண்டிருக்கிறாயா? శాలరీ మొత్తం ఈమె యొక్క వీక్నెస్ ని కనుక్కొని వాళ్ళ కొలీగ్, వాళ్ళ బంధువులు ఏం చేస్తున్నారంటే, శాలరీ వచ్చిన ఒక 2-3 days కి అమ్మాయి దగ్గర లాగేసుకుంటూ ఉన్నారు డబ్బులను. இவளுடைய பலவீனத்தை அறிந்து கொண்டவர்கள் இவள் எடுத்திருக்கிற பணத்தை எல்லாவற்றையும் பறித்துக் கொண்டார்கள். నేను అన్నాను, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. உங்களுடைய பிரயாசத்தை, உங்களுடைய வருமானத்தை நீங்கள் அனுபவிக்க வேண்டும். ఇతరులకు సహాయం చేయడం అది సెకండ్. మற்றவர்களுக்கு ఉదవి செய்வது అది இரண்டாவது காரியம். అన్ని అనుకూలంగా ఉండి నీవు సాటిస్ఫాక్షన్ గా అనుభవిస్తూ తర్వాత పేదవాళ్ళకి ఇవ్వడం అది నెక్స్ట్. எல்லாம் అనుకూలமான நிலைமையில் நீங்கள் இருக்கும்போது மற்ற ஏழை எளிய மக்களுக்கு கொடுப்பது అనుకూలமானது. ఇలా కొంతమంది వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవించలేక ఇతరులకి ఇస్తూ ఉన్నారు.
தங்களுடைய வருமானத்தை அவர்கள் அனுபவிக்காமல் மற்றவர்களுக்கு கொடுத்து விடுகிறார்கள். ఇంకొక సహోదరునికి భార్య ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. இன்னொரு சகோதரனுக்கு ஒரு மனைவி 3 பிள்ளைகள் இருந்தார்கள். ముగ్గురు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి చిన్నప్పటి నుండి పెంచుతూ వచ్చారు. 3 பிள்ளைகளும் கவர்மெண்ட் பள்ளியிலே சேர்த்து படிக்க வைத்துக் கொண்டிருந்தார். వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఇవ్వకుండా వాళ్ళకి సరిగ్గా చూసుకోకుండా వదిలేశారు. அவர்களுக்கு போதுமான வசதிகளை செய்து விடாமல் பார்த்துக் கொள்ளாமல் போய்விட்டார். వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వెళ్ళి వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి బాధపడుతున్నాడు అనారోగ్యంతో. அவர்கள் பெரியவர்களாய் திருமணம் ஆகிவிட்டது. இப்பொழுது தகப்பன் கவலைப்பட்டுக் கொண்டிருக்கிறார். నేను అన్నాను, మీ నాన్నకు సహాయం చేయొచ్చు కదా అని అంటే, இப்போது நான் கேட்டபோது உன்னுடைய தகப்பனுக்கு நீ உதவலாம் என்று கேட்டபோது వాళ్ళు అంటారు, అలా మేము చిన్నప్పటి నుండి మా నాన్న ఏమీ మాకు ఇచ్చింది లేదు, ఆయన కష్టార్జితం అంతా ఇంకొక ఇంటికి తగలబెట్టాడు. ஆனால் நாங்கள் சிறிய வயதில் இருந்த போது அவர் ஒன்றையும் எங்களுக்கு செய்யவில்லை, அவருடைய வருமானத்தை எல்லாம் மற்றொரு வீட்டுக்கு கொடுத்து விட்டார் என்று சொன்னார்கள். సొంత భార్య పిల్లల్ని చేసుకునే ఒక స్తోమత లేదు, ఉన్నా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వకుండా సొంత వాళ్ళకి ఇవ్వకుండా ఇంకొక ఇంటికి ఇస్తూ ఉంటారు. தன்னுடைய சொந்த குடும்பத்தில் இருக்கிற உறவினருக்கு கொடுக்காமல் மற்றொரு குடும்பத்தை அவர் போஷித்துக் கொண்டிருந்தார். తద్వారా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సఫరింగ్స్, కష్టాలు, ఆపదలు వస్తూ ఉన్నాయి. அதனாலே இந்த வீட்டில் இருந்தவர்களுக்கு अनेक பாடுகளும் இன்னல்களும் அனுபவித்தார்கள். కానీ 128వ కీర్తన మొదటి 2 చరణాలు మీరు గమనిస్తే 128ஆம் சங்கீதம் முதல் 2 வசனங்களை பார்க்கும்போது, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. கர்த்தரிடத்தில் பயபக்தி உள்ளவர்களாய் அவருடைய வழியிலே நடப்பவர்கள் பாக்கியவான்கள். మీరు విశ్వసించండి, మీకున్న ఆపదలన్నీ కూడా తొలగించి ఈ మాసంలో మీ కట్లన్నీ తెంపివేసి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించుదురు గాక. நீங்கள் விசுவாசிங்கள், தேவனை விசுவாசிக்கும் போது உங்களுக்கு இருக்கிற எல்லா கட்டுகளையும் உடைத்து தேவன் இந்த மாதத்தில் உங்களை ஆசீர்வதிப்பார். లేక కష్టాల నుంచి విడుదల పొందడము అని అంటే మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించడమే నిజమైన ఆశీర్వాదం. ஆசீர்வாதம் என்பது உங்களுடைய வருமானத்தையும் உங்களுடைய అనుభవத்தை எல்லாவற்றையும் அனுபவிப்பதே ஆசீர்வாதம் என்று பார்க்கிறோம். మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నీ కూడా ఈ మాసంలో ఆశీర్వదించి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని మీ కుటుంబస్తులు అనుభవించుదురు గాక. உங்களுடைய கையின் பிரயாசத்தையும் எல்லாவற்றையும் தேவன் ஆசீர்வதிப்பாராக. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. தேவன் தன்னுடைய ஜனங்களை ஆசீர்வதிப்பார். ఆ ఆశీర్వాదం మీరు మీ పిల్లలు అనుభవించాలి. அந்த ஆசீர்வாதத்தை நீங்களும் உங்களுடைய குடும்பமும் அனுபவிக்க வேண்டும். సామెతల గ్రంథం, ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యములు మీరు గమనిస్తే, நீதிமொழிகள் 5ஆம் அதிகாரம் 10ஆம் வசனத்திலே பார்க்கும்போது, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. அந்நியர் உன் செல்வத்தினால் திருப்தி அடைவார்கள், உன் பிரயாசத்தின் பலன் புறஜாதியருடைய வீட்டிலே சேரும். ఆ 5వ అధ్యాయంలో మొదటి వాక్యము నుండి తర్వాత మీరు చదువుకోనండి, ఎవరి యొక్క చేతుల కష్టార్జితం అన్యుల పాలవుతుంది అంటే, 5ஆம் அதிகாரத்தின் முதல் 1லிருந்து 9 வாசிக்கும் போது யாருடைய பிரயாசம் அவருடைய கையில் இருக்கிறது. ఆ సంగతులు అక్కడ రాయబడ్డాయి. జారత్వముకు, పాపానికి, చెడుతనానికి చోటిచ్చి వాడు బ్రతికే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించరు కానీ అన్యులు అనుభవిస్తారు. பாவத்திற்கு இடம் கொடுத்து துர்மார்க்கமான ஜீவியம் செய்பவர்கள் அவருடைய பிரயாசத்தை எல்லாவற்றையும் பிறருடைய கையில கொடுப்பார்கள். కాబట్టి దేవుని ప్రజలైన మీరు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించుదురు గాక. ஆகவே தேவனுடைய பிள்ளைகளாகிய நீங்கள் உங்களுடைய பிரயாசத்தை நீங்கள் அனுபவிப்பீர்களாக. ఎక్సోడస్ నిర్గమకాండం 5వ అధ్యాయం 19వ వాక్యములో కూడా, யாத்திராகமம் 5:19ஆம் வசனத்திலும், తాము దురవస్థలో పడి ఉన్నామని వాళ్ళు నమ్మారు. அவர்கள் துர்க்குணத்திலே விழுந்தார்கள் என்று நம்பினார்கள். ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. இஸ்ரவேல் மக்கள் 400 ஆண்டு காலம் எகிப்திலே அடிமைகளாய் இருந்தார்கள். వాళ్ళకు విడుదల లేని పరిస్థితుల్లో తమ దురవస్థలో పడి ఉన్నామని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. அவர்கள் விடுதலையற்ற நிலைமையிலே அடிமைகளாய் பிரயாசப்பட்டுக் கொண்டிருந்தார்கள். వాళ్ళు పడిన కష్టార్జితం, కష్టమంతా కూడా ఫరో అనుభవిస్తూ ఉన్నారు. அவருடைய கஷ்டத்தை எல்லாவற்றையும் ஃபரோ ராஜா அனுபவித்துக் கொண்டிருந்தார். ఫరో వెట్టి పనులు చేయించాడు ఇశ్రాయేలు ప్రజల చేత. பார்வோனானவன் அவர்களை வெறுமையாய் வேலை செய்து கொண்டிருந்தார்கள். వీళ్ళు పడిన కష్టం ఫరో అనుభవించాడు. பார்வோனுடைய பிரயாசம், இவர் இஸ்ரவேல் பட்ட பிரயாசத்தின் அனுபவத்தை பார்வோன் ராஜா அனுபவித்துக் கொண்டிருந்தார். కష్టాలు రావడానికి ఇదే కారణం. கஷ்டங்களும் பாடுகளும் வருவதற்கு இதுதான் காரணம். కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాసంలో మీ కట్లన్నీ కూడా నా దేవుడు తెంపి వేయును గాక. இந்த மாதத்திலே தேவனுடைய கட்டுகள் எல்லாவற்றையும் உடைப்பாராக. ఒకటి, ఆయన రక్షిస్తాడు ఆపదలు కష్టాల నుండి. முதலாவதாக அவர் ஆபத்திலும் கஷ்டத்திலும் இருந்து உங்களை ரட்சிப்பார்.
కట్లను తెంపివేస్తారు. எல்லா கட்டுகளையும் உடைப்பார். ఎప్పుడు ఆపదలు వస్తాయి, కట్లను దేవుడు ఎలా ఉంటే వాటి నుంచి విడుదల చేస్తారో ఒక 3-4 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని బలపరచుదురుగాక. எப்பொழுது கஷ்டங்கள் பாடுகள் வரும் அதை எவ்விதமாய் நீங்கள் ஜெயிக்கலாம் என்கிற காரியத்தை நான் உங்களோடு பகிர்ந்து கொள்வேன். ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 16-17 వాక్యాలు గమనించండి. உபாகமம் 31ஆம் அதிகாரம் 16-17 வசனங்களை பார்க்கலாம். Deuteronomy chapter 30 verse 16 and 17 verse. యెహోవా మోషేతో ఇట్లా నేను ఆ వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి, నేను మీకు వివరిస్తాను. அந்த வசனங்களை பிற்பாடு வாசிக்கலாம், கவனியுங்கள். అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డారు. அங்கே இஸ்ரவேல் மக்கள் எகிப்திலிருந்து விடுதலையாக்கப்பட்டார்கள். కనాను దేశంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. கானான் தேசத்திற்கு பிரயாணம் பண்ணி கொண்டிருந்தார்கள். వాళ్ళలో ఉండే ఒక వీక్నెస్ ఏంటంటే అన్యులతో సహవాసం చేసే అనుభవం. அவர்களில் இருந்ததான பலவீனமான காரியம் புறஜாதி மக்களோடு ஐக்கியம் கொண்டார்கள். అన్యులతో సహవాసం చేయడం ద్వారా వాళ్ళు పూజించే అన్య దేవతలను వీళ్ళు కూడా ఆరాధిస్తూ ఉంటారు. புறஜாதி மக்களோடு ஐக்கியமாய் இருந்தபடினால விக்கிர ஆராதனை செய்து கொண்டிருந்தார்கள். அந்த நிமித்தம் దేవుని యొక్క కోపం వారి మీద రగులుతూ ఉండేది. அதனாலே தேவனுடைய கோபாக்கினை அவர் மேல் எழுப்பினது. 18వ వాక్యములో అన్ని దేవతలతో తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమును నేను నిశ్చయముగా వారికి విరోధునగుదును. వేరే దేవர்களிடத்தில் திரும்பி போய் செய்த சகல காரியங்களினால் அவர்களுக்கு விரோதமாய் எழுப்பினார்கள். దేవుని ప్రజలు ఎప్పుడైతే అన్ని దేవతల తట్టు తిరుగుతారో అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆపదలు కష్టాలు రావడం ప్రారంభించారు. தேவனுடைய ஜனங்கள் புறஜாதி அந்நிய ஜனத்தினோடு இணையும் போது அவர்களுடைய வாழ்க்கையிலே பெரிய பாடுகள் உண்டாகும். కనుకనే ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండరాదు. కట్టளைகளிலே தேவன் கொடுத்து என்னை தவிர வேறொரு தேவன் அல்ல என்பது. ఆ ఆజ్ఞని దేవుని ప్రజలు ఖచ్చితంగా పాటించాలి. அந்த கட்டளையை கண்டிப்பாக எல்லா ஜனங்களும் அனுபவிக்க வேண்டும். కానీ దేవుడు ఈ విషయంలో రోషం కలిగిన వాడు కాబట్టి ఇష్టపడేవాడు కాదు. தேவன் வைராக்கியம் உள்ளவராய் இருக்கிறபடினால இந்த காரியத்தை தேவன் அருவருக்கிறார். కనుక దేవుని ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరిచి పాటలు పాడేటప్పుడు ఆ కీర్తనల్ని వాళ్ళు కంఠపాఠంగా నేర్చుకోవాలి. ஆகவே தேவனுடைய ஜனங்கள் தேவனுடைய சபைக்கு வரும்போது அந்த காரியங்களை அந்த வசனங்களை சங்கீதமாக பாட வேண்டும். అందుకే ఈ 31వ అధ్యాయం 19 వాక్యాన్ని మీరు గమనించండి. 31ఆం அதிகாரம் 19ఆం వచనத்தை గమనించండి. మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి, ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షాత్ముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము అని అంటారు. நீங்கள் இந்த பாட்டை எழுதி இதை இஸ்ரவேல் புத்திரருக்கு படித்து இந்த பாட்டை பாடுங்கள் என்று சொன்னார். ఎందుకు ఆ కీర్తనను కంఠపాఠంగా నేర్చుకోవాలి అంటే ஏன் இந்த பாடலை கற்றுக்கொள்ள வேண்டும் என்றால் వాళ్ళు ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వర్షిప్ చేసి కీర్తనలు పాడి దేవుని గణపరుస్తూ ఉండగా அவர்கள் ஒவ்வொரு முறையும் தேவனுடைய ஆலயத்துக்கு வரும்போது தேவனை துதிக்கும் போது దేవునికి వాళ్ళకు మధ్యలో నా ఫెలోషిప్ కట్ అవ్వకుండా దేవునితోనే వాళ్ళు నడిచేటట్లు ఈ కీర్తనలు సహాయం చేయను గాక. தேவனுக்கும் அவர்களுக்கும் இருந்ததான உறவு பிளவுபடாதபடி இந்த சங்கீதத்தை அவர்கள் பாட வேண்டும். అందుకే మనం పాటలు పాడతాం. ஆகவேதான் நாம் பாடல்களை பாடிக்கொண்டிருக்கிறோம். గారు అనుభవంతో రాసిన పాటలు. యేసన్న அவர்கள் தன்னுடைய அனுபவத்தை பாடலாய் எழுதினார். పాటల ద్వారా ఎంతో మంది వాళ్ళు స్వస్థతను కూడా పొందారు. அந்த பாடல் மூலமாக அநேகர் சுகம் அடைந்தார்கள். నగరిలో సేవ చేస్తున్నప్పుడు ఒక కోమాలో ఒక ఆయన ఉన్నారు. நகரி பட்டணத்தில் ஊழியம் செய்யும் பொழுது கோமாவிலே ஒரு மனிதர் இருந்தார். కోమాలో వెళ్ళిపోయాడు. అనారోగ్య పరిస్థితుల్లో మరణ పడకలు. அவர் மரண அவஸ்தைக்குள்ளாக கோமா ஸ்டேஜில் இருந்தபோது అప్పుడే నా దీపము అనే ఆ క్యాసెట్ ఆ పాట విడుదలైంది. அப்போதுதான் நான் தீபம் என்கிற அந்த பாடல் வெளியாக்கப்பட்டது. ఎవరో ఒక బిలీవర్ వెళ్ళి ఆ పాటని ఆయన చెవి దగ్గర పెట్టారంట. ஒரு பிலிவர் போய் அந்த பாடலை அவருடைய காதின் அருகிலே வைத்தபோது అద్భుతమైన క్రియ ఆ కీర్తన ఆ పాట ద్వారా నా దీపము వెలిగించువాడవు నీవే అని ఆ మాటను బట్టి ఆ కీర్తనను బట్టి దేవుడు కోమా స్టేజ్ లో ఉన్న ఆయనని దేవుడు బ్రతికించను. చప్పట్లు కొట్టండి గట్టిగా. தீபத்தை ஏற்றினவர் நீர் என்ற அந்த பாடலை கேட்ட போது மரண படுக்கையில் இருந்தவர் எழுப்பினார். సంఘానికి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పారు. సభకు வந்தவர் సాక్షి కూరినాர். కనుకనే కీర్తనలు పాటలు అవి మనం పాడుతూ ఉండగా ఫెలోషిప్ విత్ జీసస్ యేసుక్రీస్తుతో ఉంటున్న అన్యోన్య సహవాసం ఏమాత్రం అవి తెగిపోకుండా కాపాడబడుతుంది. ஆகவே தேவனுடைய சபையிலே பாடல்களை பாடும்போது தேவனோடு ஒரு ஐக்கியத்தை தேவன் உறவு கொண்டிருக்கிறார். కాబట్టి మీరు దేవుని ప్రజలైన మీరు ప్రతిసారి ఇలాగే దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని గణపరచినప్పుడు దేవుని ఆశ్రయించే అనుభవాన్ని బట్టి మీ కట్లన్నిటిని కూడా నా దేవుడు తెంపివేయును గాక. ஆகவே தேவனுடைய ஜனமாகிய நீங்கள் தேவனுடைய சபையிலே வந்து தேவனை துதிக்கும் போது தேவனுடைய எல்லா கட்டுகளையும் உடைப்பார்.
అన్య దేవతలను ఆశ్రయించినప్పుడే, బోధన ఆశ్రయించినప్పుడే ఆపదలు కష్టాలు వస్తాయి. அந்நிய தேவதைகளை வழிபடும் போது அதை பின்பற்றும் போது అనేక பாடுகள் உண்டாகும். ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యములో 1 రాజాக்கள் 5ஆம் அதிகாரம் 4ஆம் వచనத்திலே అక్కడ సొలొమోను గురించి చదువుతూ ఉన్నాం. அங்கே சாலமோன் ராஜாவை குறித்து பார்க்கிறோம். శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమీ కలగకుండాను, నలుదిశల నెమ్మది కలిగి సొలొమోన్ ఆ రోజుల్లో జీవిస్తూ ఉన్నాడు. சாலமோனுடைய வாழ்க்கையிலே சத்துரு என்பவன் இல்லாமல் எல்லா திசைகளிலும் ஒரு சமாதானத்தை பெற்றுக்கொண்டான். ఎందుకు అని ఆలోచిస్తే, ஏன் என்று யோசித்தோமானால், సొలొమోన్ ఇరుగు పొరుగు దేశముల ప్రాంతాల్లో ఉంటున్న రాజుల కుమార్తెలందరినీ కూడా సొలొమోనే పెళ్లి చేసుకున్నాడు. ఇక శత్రువులు ఎవరు ఉంటారు? சாலமோனானவன் தன்னுடைய புற தேசத்தார் எல்லாரிலும் இருக்கிற இளவரசிகள் அவரே திருமணம் செய்து கொண்டார். 40 years నెమ్మదిగా ఉన్నాడట. 40 ஆண்டு காலம் அவர் அமைதலாய் இருந்தார். ప్రేమల వల్ల ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటారో తుచ్చమైన అభిలాషల్లో కూడా పడిపోతారు. அவர் நிம்மதியாக இருக்கும்போது அனாவசியமான காரியத்தில் விழுந்து போவார்கள். టైం వేస్ట్ చేసేవాళ్ళు లోక సంబంధమైన కార్యాల్లో పడతారు. అనేక நேரத்தை வீணாக செலவழிப்பவர்கள் உலகத்தின் காரியத்திலே பங்கு கொள்வார்கள். కాబట్టి సమయం చాలా విలువైనది. ஆகவே நேரமானது விலையேற பெற்றது. ఈ రోజుల్లో దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొందురు గాక. ஆகவே நாட்கள் பொல்லாததா இருக்கிறதுனால காலத்தை பிரயோஜனப்படுத்திக் கொள்ளுங்கள். సొలొమోన్ అన్య దేవతలను ఆశ్రయించడానికి ఇది ఒక కారణం. சாலமோன் புற ஜாதி தேவதைகளை அனுசரித்ததற்கு இது ஒரு காரணமாக இருக்கிறது. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యములో 1 రాజాக்கள் 19:9 వచనத்திலே సొలొమోన్ని 2 సార్లు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. సొలొమోన్, నీవు అన్య దేవతలను ఆరాధించి నాకు విరోధంగా కోపం పుట్టిస్తూ ఉన్నావు. 2 முறை சாலமோன் ராஜாவை தேவன் எச்சரித்தார். நீ புறஜாதி அந்நிய தேவதைகளை வழிபடாதே என்று. నీ రాజ్యం నిలవదు, உன்னுடைய ராஜ்யம் நிலை பெறாது என்று. కారణం ఏంటంటే అన్య స్త్రీలని ఇరుగు పొరుగు రాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళందరూ ప్రభు నమ్మిన వాళ్ళు కాదు కదా. కాబట్టి అన్య దేవతలను వాళ్ళు ఆశ్రయించమని చెప్తే సొలొమోను కూడా అలాగే అన్య దేవతల వైపు తిరపబడ్డాడు. அவர் புற நாட்டு பெண்களை திருமணம் செய்து கொண்டதனால அவருடைய புறஜாதி தேவதைகளை அவர் பின்பற்ற தொடங்கினார். తద్వారా ఆపదలు, కష్టాలు సొలొమోను జీవితంలో ప్రారంభమయ్యాయి. அதனாலே అనేక అపాయములు కష్టங்களையும் ఎదుర్కొంటాர் సాలమోన్ రాజా. ఆయన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము దినాల్లో కూడా ఆపదలు, కష్టాలు ప్రారంభమయ్యాయి. அவருக்கு பிற்பாடு ரெகோபாம் என்கிற ராஜாவின் நாட்களில் అనేక பிரச்சனைகள் இருந்தது. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయాన్ని తర్వాత మీరు చదువుకోండి. 1 రాజాக்கள் 12ஆம் அதிகாரத்தை பிற்பாடு வாசிக்கலாம். రెహబాము సొలొమోను తర్వాత రెహబాము ఆయన కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు. அவருடைய குமாரனாகிய ரெகோபாம் ராஜாவாக இருந்தார். ప్రారంభ ఆధిపత్యానికి వచ్చిన ప్రారంభ దినాల్లోనే పెద్దలు వచ్చి ఆలోచన చెప్పారు. அவருடைய ஆரம்ப நாட்களிலே பெரியவர்கள் வந்து அவருக்கு யோசனைகளை கொடுத்தார்கள். అయ్యా, మీ నాన్న దావీదు గారు ప్రజలను ఎంతో ఆశీర్వాదంగా నడిపిస్తూ వచ్చారు. నీవు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా క్షేమంగా నడిపిస్తే నిన్ను కూడా వాళ్ళు గణపరుస్తారు. உன்னுடைய தகப்பனாகிய தாவீது ராஜா ஜனங்களை சமாதானத்தோடு கூட வழி நடத்தினார். நீயும் தேவனுடைய வழியை பின்பற்றும் போது தேவன் நடத்துவார் என்று சொன்னார்கள். సరే అన్నాడు. తర్వాత యవనస్తులు కూడా వచ్చారు. சரி என்று சொல்லி தன்னுடைய வாலிபர்களோடு இணைந்து கொண்டார். వాళ్ళు అన్నారు, ఇదిగో రెహబాం, నీవు మీ నాన్నలాగా సాఫ్ట్ గా ఉంటే పొరపాటున వాళ్ళు వినరు, రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు. ரெகோபாமோடு சொன்ன வாலிபர்கள், தகப்பனை போல் நீ இருந்து விட்டால் ஒன்றும் நடைபெறாது. నీవు నడిపిస్తేనే వాళ్ళు నీ మాట వింటారు. ஜனங்களை கடினமாய் நடத்தும் போது அவர்கள் உன்னுடைய வார்த்தைக்கு கீழ்ப்படிவார்கள். యవనస్తులు ఆలోచన చెప్పారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా ఆలోచన చెప్పారు. பெரியவர்கள் யோசனை சொன்னார்கள், வாலிபர்களும் யோசனை சொன்னார்கள். ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది? யாருக்கு அதிக அனுபவம் இருக்கும் சொல்லுங்க. వృద్ధాప్యంలో ఉండే పెద్దలకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, பெரியவர்களுக்கு அதிக அனுபவம் இருக்கும். రెహబాము యవనస్తుల ఆలోచన వినటం ద్వారా రాజ్యం 2 భాగాలైపోయాయి. ரெகோபாம் வாலிபர்களுடைய யோசனை கேட்டபடினால ராஜ்யம் பிளக்கப்பட்டது. యూదా రాజ్యం ఒకవైపు, ఇశ్రాయేలు రాజ్యం మరొక వైపు. யூதாவின் ராஜ்யம் ஒருபுறமும் இஸ்ரவேலின் ராஜ்யம் மறுபுறமாய் இருந்தது. ఆపదలు రెహబాము కాలంలో కూడా వచ్చాయి. ரெகோபாமுடைய வாழ்நாட்களில் అనేక అపాయங்கள் வந்தது. కాబట్టి దేవుని ప్రజలైన మీరు మీ నీతిని బట్టి మీ సంతతిని కూడా నా దేవుడు ప్రతి ఆపదల నుంచి విడిపించి రక్షించి మీ కట్లన్నిటిని కూడా తెంపివేయుదురు గాక. தேவனுடைய நீதியின்படியாக உங்களுடைய வாழ்க்கையில தேவன் பெரிய ஆசீர்வாதங்களை கொடுத்து உங்களுடைய எல்லா பாடுகளையும் உடைப்பாராக. ఎక్కడ దేవుని ప్రజలు అన్యులతో సహవాసం చేయకుండా, లోక సంబంధమైన వాళ్ళతో సహవాసం చేయకుండా మీ యొక్క కాన్సంట్రేషన్ లైఫ్, ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు కాచుకున్నప్పుడు మిమ్మల్ని బట్టి మీ సంతతిని, మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుతారు గాక. எங்கேயும் புறஜாதி மக்களோடு அந்நிய தேவதைகளோடு நீங்கள் உறவு கொள்ளாமல் தேவனோடு ஐக்கியமாக இருக்கும் போது தேவன் உங்களை ஆசீர்வதிப்பார். సొలొమోన్ తాను ఆపదల్లో కష్టాల్లో పడ్డాడు.
సాలొమోను అనేక పాడుகளிலும் అపాయத்திலும் உட்பட்டார். కుమారుడైన రెహబాము కాలంలో కూడా ఆపదలు కష్టాలు వచ్చాయి. రెహబాముடைய வாழ்க்கையிலும் అనేక பாடுகள் எதிர்கொண்டார். అయినా కూడా దేవుడు అంటాడు, నేను నిన్ను రక్షిస్తాను. ஆனாலும் தேவன் கொடுத்த வார்த்தை, நான் உன்னை ரட்சிப்பேன். ఈ కట్లన్నిటిని తెంపి వేస్తాను. உன்னுடைய எல்லா கட்டுகளையும் உடைப்பேன். బట్ వన్ కండిషన్, అన్య దేవతల వైపు నీవు మళ్ళుకోవాలి తిరిగి. ஆனால் ஒரு எச்சரிப்பு, நீ புறஜாதியிலிருந்து அந்நிய தேவதையிலிருந்து திரும்ப வேண்டும். నా వైపు తిరిగి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. என்னிடத்தில் திரும்பி வாருங்கள், நான் உன்னை ஆசீர்வதிப்பேன். అట్టి ఆశీర్వాదాలు పొందడానికి దేవుని ప్రజలైన మీరు దేవునితో నిబంధన చేసుకొని జీవించుదురుగాక. அந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ளும்படியாக தேவனோடு ஒரு உடன்படிக்கை பண்ணிக் கொள்வீர்களாக. 71వ కీర్తన 20-21వ చరణంలో 71వ సంగీతం 20-21వ వచనத்திலே రెండవదిగా ఎప్పుడు ఆపదలు వస్తాయి, కట్లను దేవుడు ఎలా ఉంటే వాటి నుంచి తెంచి విడుదల చేస్తారో మీకు చెప్తున్నాను. எப்பொழுது ஆபத்து நேரிடும், எந்த விதத்திலே தேவன் அந்த கட்டுகளை உடைப்பார் என்று பார்க்கலாம். 71వ కీర్తన 20-21వ వాక్యములో 71వ సంగీతం 20-21వ వచనத்திலே అనేకమైన కఠిన బాధలను కలుగజేసిన వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదువు అనే మాట ఉంది. అనేక ఇక్కట్టిலும் ஆயுதங்களை காணும்படி செய்த என்னை திரும்பும்படி உயர்த்துகிறேன். అనేకమైన కఠిన బాధలను కలుగజేసిన వాడా, అనేక ఇక్కట్టుகளையும் ஆயத்தம் பண்ணிவில்லை, నీవు మరలా మమ్మను బ్రతికించదువు అని కీర్తనాకారుడు దేవుని కీర్తిస్తూ పాడుతూ ఉన్నాడు. மீண்டும் என்னை உயிர்ப்பிப்பீர் என்று సంగీతకారன் பாடுகிறார். అనేక కఠిన బాధలు ఉన్నాయి, అనేక కఠిన கஷ்டங்கள் இருந்தது. కొన్నిసార్లు ఎందుకు ఈ కఠిన బాధలు మనం అనుకుంటాం. சில சமயத்திலே ஏன் இந்த பாடுகள் என்று நாம் நினைப்போம். కానీ దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు. சில நாட்களிலே சில நேரத்திலே தேவனே அதற்கு అనుమతి கொடுப்பார். కఠినమైన బాధల్లో నడిపిస్తే ఒకవైపు ప్రజలు నా వైపు తిరుగుతారేమో అనే ఒక నమ్మకం. కఠినమైన పాదయిலே நடத்தும்போது தேவன் தன்னுடைய பிள்ளைகள் தன் புறமாய் திரும்புவார்கள் என்று యోబు గ్రంథం 5వ అధ్యాయము 19, 20, 21, 22 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. యోబు 5వ అధ్యాయం 19, 20, 21వ వచనத்தை వాసిக்கும்போது 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 కష్టங்களிலிருந்து தேவன் உங்களை விடுவிப்பார். 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని రాయబడింది. 7 இன்னல்கள் இருந்தாலும் எந்த கீடும் உனக்கு அணுகாது என்று சொல்லப்படுகிறது. అక్కడ 6-7 బాధలు కీడు గురించి రాయబడింది. அங்கே 6-7 பிரச்சனைகள் பாடுகளை குறிக்கிறது. వాటి గురించి వివరించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని మాటలు చెప్తారు. ఒకటి క్షామము, அதை குறித்து பார்க்கலாம். அதிலே சில விஷயத்தை பார்க்கலாம். ఒకటి క్షామము, ஒன்று நன்மையானது. దేవుని ప్రజల జీవితాల్లో అనేకమైన కఠిన బాధలు ఎదురవుతాయి. దేవుடைய జనుడి வாழ்க்கையில అనేక பாடுகள் எதிர்கொள்வார்கள். కానీ మరలా ఆయన తన ప్రజల్ని బ్రతికించేవాడు. மீண்டுமாக தன்னுடைய ஜனங்களை தேவன் உயிர்ப்பிப்பார். ఒకటి క్షామం కలుగుతుంది. முதலாவது நன்மை உண்டாகும். తినడానికి ఆహారం వలన వచ్చే క్షామం కాదు. சாப்பிடும்போது வருகிறதான ஆரோக்கியம் கிடையாது. చెన్నైలో ఏ మూలకు వెళ్ళినా ఏపుడు ఏపుతూనే ఉంటారు. బిర్యానీ சென்னை పట్టులు కూడా ఉన్నాయి. சென்னை பட்டணத்தில் எல்லா மூலையிலும் ஃபாஸ்ட் ஃபுட்கள் இருக்கும். తిండికి అసలు కొదవే లేదనుకోండి, சாப்பாடுக்கு குறைவு கிடையாது. కానీ ఆమోసు గ్రంథంలో రాయబడి ఉన్నది రాబోయే రోజుల్లో వాక్యం కరువు అవుతుంది. ஆமோஸ் புத்தகத்தில் எழுதப்பட்டிருக்கு, வரப்போகிற நாட்களிலே தேவனுடைய வசனம் குறைவாய் இருக்கப்படும் என்று. జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, కూర్చొని ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇక్కడికైనా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆన్లైన్లో நாம் புக் பண்ணும்போது இங்கே வந்து கொடுத்து விடுவார்கள். ఆహారం వలన వచ్చు కొరత కరువు కాదు, ஆகாரத்தினால வருகிறதான குறைவு கிடையாது. వాక్యం కరువును అని వాక్యం రాయబడింది. వసనమానది కుறைவுపடும் என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుని పనులను మీరు అనుకోవచ్చు, ఈ ప్రాంతంలో ఎన్నో చర్చలు ఉన్నాయి, మీడియా ద్వారా వీడియో ద్వారా ఆడియో చాలా వాక్యాలు అనేక చోట్ల వినిపింపబడుతున్నాయి. ఎలా సాధ్యం అంటారు? இந்த பகுதியிலே अनेक ஊழியங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கலாம், வீடியோ மூலமாக, மீடியா மூலமாக. இந்த பகுதியில் இது சாத்தியமா என்று நீங்கள் நினைக்கலாம். కానీ ఆరోగ్యకరమైన బోధ కరువైపోతుంది. ஆனால் ஆரோக்கியకరமாய் இருக்கிறதான உபதேசம் குறைவாய் இருக்கிறது. ఇక్కడ మీరు వచ్చి వింటున్న బోధ ఇది ఆరోగ్యకరమైన బోధ. இங்கே நீங்கள் கேட்டுக்கொண்டிருக்கிறது ஆரோக்கியமான உபதேசம். కాబట్టి ఇలాగే దేవుని సన్నిధికి రావాలి, వాక్యము ద్వారా మీరు పోషింపబడాలి. இவ்விதமாய் தேவனுடைய சமூகத்துக்கு வந்து வசனத்தின் மூலமாய் நீங்கள் போஷிக்கப்பட வேண்டும். తద్వారా మీకు అపాయాలు ఆపద వచ్చినా కూడా దేవుడు రక్షించి కాపాడును గాక. அதனாலே ஆபத்திலிருந்து தேவன் உங்களை விடுவித்து காத்தருள்வாராக. మీకున్న కట్లన్నిటిని తెంపివేయును గాక. எல்லா கட்டுகளையும் தேவன் உடைப்பாராக. వాక్యం ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలరు. வசனத்தை கேட்கும்போது எல்லா நேரத்திலும் சந்தோஷமாய் இருப்பீர்கள். కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి 3 వాక్యాలు తర్వాత చదువుకోండి. సంగీతం 1వ అధ్యాయం 3 వచనங்களை వాసిக்கும்போது దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని
వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. கர்த்தருடைய இரவும் பகலுமாய் தேவனுடைய வார்த்தை தியானிப்பவர்கள் பாக்கியவான்கள் என்று பார்க்கிறோம். మాకెక్క టైం ఉంటుందండి, మీరంటే సేవకులు అంటారేమో. உங்களுக்கு எங்க நேரம் இருக்கும், நீங்க ஊழியக்காரர் என்று சொல்வீர்களோ? అది రాసింది కీర్తనాకారుడు దావీదు. హి ఈజ్ ఎ కింగ్. அதை எழுதியவர் ராஜாவாகிய தாவீது. రాజు ఉన్నవాడికి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటాడో మీకు తెలుసు. ராஜ்யத்தை ஆண்டு கொண்டிருப்பவர் எவ்வளவு பிஸியா இருப்பார் பாருங்கள். అయినా కూడా 27వ కీర్తన 4వ చరణంలో దేవుని యొక్క ఒక్క వరం అడిగి తిని అంటాడు. 27ஆம் அதிகாரத்திலே தேவனிடத்தில் ஒரு வரத்தை கேட்டேன் என்று சொல்கிறார். జీవిత కాలమంతా దేవుని సన్నిధిలో దేవుని మందిరములో నివాసము చేయగోరుదును. வாழ்நாள் முழுவதுமாய் தேவனுடைய சமூகத்திலே நான் வாசிப்பதற்கு என்று சொல்கிறார். అట్టి వాంఛతో దేవుని ప్రజలైన మీరు మీ పిల్లలు ఎల్లప్పుడూ ఉందురుగాక. அப்பேற்பட்ட ஒரு மன வாஞ்சையோடு நீங்களும் உங்களுடைய பிள்ளைகளும் காணப்படுவீர்களாக. 6 రోజులు పని చేయండి, 6 நாட்கள் வேலை செய்யுங்கள். అంటే ఇది నా దినము అంటాడు దేవుడు. 7ஆம் நாள் இது என்னுடைய நாள் என்று தேவன் சொல்கிறார். ఈ దినాన్ని దేవునికి ఇచ్చి మీరు గణపరచాలి. இந்த நாளை தேவனுக்கு கொடுத்து தேவனை கனப்படுத்துங்கள். అప్పుడే మండే టు సాటర్డే మీరు చేసే పనులన్నీ కూడా నా దేవుడు ఆశీర్వదించి మీ కుటుంబాలలో ఉన్నతమైన దీవెనలు సమృద్ధిగా దయచేయుదురుగాక. அப்பொழுது தேவன் திங்கள் முதல் சனிக்கிழமை வரை தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. ఇది దేవుని దినం. దేవుని సన్నిధిలో ప్రార్థనకి వాక్యానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. இது தேவனுடைய நாளா இருக்கிறபடினாலே தேவனுடைய வசனத்திற்கு நீங்கள் முக்கியத்துவம் கொடுக்க வேண்டும். కనుక ఆపదలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని గణపరచడానికి దేవుని మందిరానికి రావాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. அபாயங்கள் வராமல் இருக்க வேண்டுமானால் தேவனுடைய சபைக்கு வர வேண்டும், தேவனுடைய வசனங்களை வாசிக்க வேண்டும். ఇంకొక ఆపద గురించి రాయబడింది మరణం. இன்னொரு அபாயத்தை குறித்து பார்க்கிறோம், மரணம். మనుషులు చనిపోతూ ఉన్నారు. மரணம் என்பது எல்லா மனிதர்களுக்கும் உண்டாயிருக்கிறது. మనిషి యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. மனிதனுடைய ஆயுசு நாட்கள் 60 மிகுந்த பலத்தினால் 80. ఇప్పుడు 30-40 సంవత్సరాలకే అన్నయ్య షుగర్ వచ్చింది, ప్రార్థన చేయాలి. 30-40 ஆண்டு காலத்திலே அநேகர் டயபெட்டிஸ்னால் பாதிக்கப்படுகிறார்கள். 40 సంవత్సరాలు బ్రతుకుతారనే గ్యారెంటీ కూడా లేదు. 40 வயதிலே பிழைப்பார்களா என்பது கூட கேரண்டி கிடையாது. సార్ இந்த ప్రెస్టీజ్ కుక్కర్కు 5 வருஷம் வாரண்டி. பிரஸ்டேஜ் குக்கருக்கு 5 வருடம் இருக்கிறது. మనిషికి ఉందా? மனிதருக்கு இருக்கிறதா? இல்ல సార్, இல்ல. కాబట్టి ప్రియమైన వారలారా, మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో క్రీస్తు కొరకే మనం బ్రతుకుదుము గాక. ஆகவே தேவன் நமக்கு கொடுத்த இந்த வாழ்நாட்களிலே தேவனுக்காக வாழ்வோமாக. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తు, చావైతే లాభం. என்னை பொறுத்தவரை பிழைப்பது கிறிஸ்து, சாவானால் எனக்கு லாபம் என்று பவுல் சொல்கிறார். ఆత్మీయ మరణం కలగకుండా కాపాడుకోవాలి. ஆவிக்குரிய மரணம் உண்டாகாதபடி நாம் காத்துக்கொள்ள வேண்டும். 2 రకములైన మరణాలు ఉన్నాయి. 2 విధமான మరణங்கள் உண்டு. శరీర సంబంధమైన మరణం, శరీర రీతిயான మరణం. వయసు పెరిగే కొద్ది 50 సంవత్సరాలు బ్రతకవచ్చు, 60 సంవత్సరాలు బ్రతకవచ్చు. ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. 50-60 ஆண்டு காலம் பிறகு அந்த மரணம் வருவது உண்டு. ఈ మధ్య ఏదో దేశంలో ఒక అతను ఆయుష్ ఇంకా ఎక్కువ ఉండాలి అని చెప్పి ఏదో ఒక విషయంలో పడుకొని ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. இவ்விதமாக சில ஒரு பட்டணத்திலே அநேக ஆண்டுகள் பிழைக்க வேண்டும் என்று அவர் அநேக பிரயத்தனங்கள் செய்து ఎన్ని ప్రయోగాలు చేసి ఆయుష్ పెంచుకోవాలని ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక రోజున వెళ్ళిపోవాల్సిన వాళ్ళే మరణాన్ని ఆపగలిగిన శక్తి ఏ ఒక్కరికి లేదు. எப்பேற்பட்ட பிரயாசத்தை பட்டாலும் ஒரு நாளிலே இந்த உலகத்தை விட்டு போக வேண்டியதுதான். కాబట్టి ప్రేమల వర్లరా, ఆత్మ సంబంధమైన మరణం కలగకుండా దేవుని ప్రజలు కాపాడుకొందుముగాక. ஆகவே ஆவிக்குரிய மரணம் உண்டாகாதபடி நம்மை காத்துக்கொள்வோமாக. ఆదాముతో దేవుడు చెప్పాడు, ஆதாமோடு தேவன் சொன்னார், ఆదామా ఈ పండు తిను దినమున నీవు చచ్చెదవు. ஆதாமே இந்த பழத்தை புசிக்கும் நாளிலே நீ மரிப்பாய் என்று. సాతాను గడు వచ్చాడు. சாத்தான் வந்தான். అవ్వా, ఇది తింటే నువ్వు దేవత వలె అవుతావని. ஏவாளே, இதை புசிக்கும் போது தேவதூதனை போல் மாறுவாய் என்று சொன்னான். చూడండి, అందుకే స్త్రీ బలహీనమైన ఘట్టం అని వ్రాయబడి ఉంది. ஆகவேதான் ஸ்திரீயானவள் பலவீனமான பாண்டம் என்று எழுதப்பட்டிருக்கிறது. అదే ఆదాము దగ్గరకు వచ్చి తిట్టి పంపించేవాడు. ஆதாம் இடத்துல வந்து கேட்டிருந்தால் திட்டி இருப்பானோ. వీక్నెస్, బలహీనమైన ఘట్టం కాబట్టి అవ్వ దగ్గరకు వచ్చి శోధించాడు. பலவீனமாய் இருந்தபடினாலே ஏவாளை அவன் சோதித்தான். శోధింపబడి ఆ పండును తిన్నది ఆదాము కూడా ఇచ్చాడు. அவள் பிசாசுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து அந்த பழத்தை புசித்து ஆதாமுக்கும் கொடுத்தாள். భారీ మాట వినని భర్తలు ఎవరైనా ఉన్నారా? மனைவியுடைய பேச்சை கேட்காத கணவன் உண்டா? ఆ రోజు నుండి ప్రారంభమైంది. அன்ற நாளிலிருந்து ஆயிட்டு. అవ్వ తిన్నది, ఆదాము కూడా తిన్నాడు. ஏவாள் புசித்ததை ஆதாமுக்கும் கொடுத்தாள். వాళ్ళు దిగంబరులకు గుర్తెరిగారు, చెట్ల చాటును దాక్కున్నారు. அவர்கள் நிர்வாணிகள் என்று உணர்ந்து தன்னுடைய இலைகளாலே போர்த்திக் கொண்டார்கள். సాయంత్రమున దేవుడు వారిని దర్శించి మాట్లాడుతూ ఉండే ஒவ்வொரு மாலை நேரத்திலும் தேவன் அவர்களோடு பேசிக் கொண்டிருந்தார். ఆదాము, అవ్వ ఎక్కడున్నారు అంటే చెట్ల చాటును దాక్కున్నారు. ஆதாமே, ஏவாளே எங்கே இருக்கிறாய் என்று சொன்னபோது மரத்தின் மறைவிலே இருந்தார்கள். ప్రేమల వర్లరా, ఎవరు దిగంబరులుగా ఉన్నారని చెప్పింది, ఎందుకు మీరు నా మాట వినలేదు అని దేవుడు
వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా తీసివేశాడు. நிர்வாணியா ஏன் இருக்கிறாய், நீ ஏன் என் வார்த்தைக்கு கீழ்ப்படியவில்லை என்று தேவன் கேட்டு எல்லா ஆசீர்வாதத்தையும் எடுத்துக்கொண்டார். ఆనాడు ఆదాము అవ్వకి భయంకరమైన శాపం. அந்நாளிலே ஆதாமுக்கும் ஏவாளுக்கும் ஒரு பெரிய சாபம் உண்டாயிற்று. ఆదామా నీవు నా మాట వినలేదు, ஆதாமே நீ என்னுடைய வார்த்தைக்கு கீழ்ப்படியவில்லை. మొదట ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. முதலாவது நீ எங்கே இருந்தாய்? ఇద్దరు వచ్చారు. அவர் 2 பேரும் வந்தார்கள். ఇదిగో ఆదామా, ఎందుకు తినకూడని పండు నీవు ఎందుకు తిన్నావు? ஆதாமே புசிக்க வேண்டாம் என்ற பழத்தை ஏன் புசித்தாய்? నువ్వే కదా నాయన ఇదిగో మాంసములో మాంస ఎముకములో ఎముక అని చెప్పావు, ఈ అవ చేసిన పని అని ఆమె మీద నెట్టేసి. ஆதாம் சொன்னார், என் மாம்சத்தில் மாம்சமாய் நீர் கொடுத்தவதான் இதை கொடுத்தால் என்று சொன்னார். அவர் అడిగితే అబ్బే నాకు తెలియదు ప్రభువా, అదిగో సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను. ஏவாளை கேட்டபோது நான் அல்ல, சர்ப்பம் என்னை மோசம் செய்ததினால் நான் புசித்தேன் என்று சொன்னார். ఆ రోజు నుండియే మనిషి యొక్క స్వభావాల్లో ఒప్పుకోలు చేసే ఆలోచన లేదు. அந்த நாள் முதற்கொண்டே மனிதனுடைய வாழ்க்கையில ஒப்புக்கொள்கிற ஒரு அனுபவம் இல்லாமல் காணப்படுகிறது. దొంగను పట్టుకుంటారు పోలీసులు, திருடனை பிடித்துக் கொள்வார்கள் போலீஸ். நீ எடுத்துக்கொண்டே கேட்பார்கள். இல்ல సార్ లేదు. ఏరోప్లేన్ ఎక్కించిన తర్వాత నాదా సార్ అని అంటాడు. ఫ్లైట్ ఏన பிறகு నాదా సార్ சொல்வார். ఏరోప్లేన్ ఎక్కించడం అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి పట్టడం. ఏరోప్లేన్ என்பது தலையை கீழே இறக்கி விட்டு காலை மேல தூக்கி அடிக்கிறது. ఎప్పుడైతే తన్నులు తింటాడో దెబ్బలు పడతాయో అప్పుడు ఒప్పుకుంటాడు. எப்போது அவருக்கு அடி உதை விழும் பொழுது தன்னுடைய குற்றத்தை ஒப்புக்கொள்வார். అంతవరకు నేను ఇదేం తప్పు చేసావా అంటే రివర్సే మాట్లాడతాడే కానీ ఒప్పుకోలు చేసే ఆ మనసు ఆదాములోనే లేదు. பொறுமையாய் கேட்கும்போது தன்னுடைய தவறை உணர்ந்து ஒப்புக்கொள்கிற மனது இல்லாதவர்களாய் இருக்கிறார்கள். కాబట్టి ప్రేమిల వలన ఒప్పుకోలు చేయనందువలన ఆనాడు ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డారు. స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం ఆ రోజు ప్రారంభించబడింది. ஆகவே தன்னுடைய தவறை உணர்ந்து தேவனுடைய சமூகத்திலே அதை ஒப்புக்கொள்ளாதபடினாலே ஆவிக்குரிய மரணம் அன்று ஏதேனிலே అంతా నీవు చెమటోర్చి కష్టపడి నీవు పనిచేసి నీ కుటుంబాన్ని చూసుకోవాలి. உன்னுடைய வாழ்நாள் முழுவதும் நீ வேர்வை சிந்தி உழைப்பாய் என்று கட்டளை கொடுக்கப்பட்டது. అందుకే పురుషులు కష్టపడి భార్య పిల్లల్ని చూసుకోవడానికి చెమటోర్చి ఆగ్రహపడుతున్నారు. ஆகவேதான் புருஷர்கள் தன்னுடைய வாழ்நாள் முழுவதும் பிரயாசப்பட்டு வேர்வை சிந்தி தன்னுடைய குடும்பத்தை போஷித்துக் கொண்டிருக்கிறார்கள். நீ கனேட்டప్పుడు వేదనతోనే పిల్లలు కంటావు. நீ பிள்ளை பெறும்போது மிகுந்த பாடுகளோடு பெறுவாய் என்று சொல்லப்பட்டது. వేదన ఏంటో తల్లులకే తెలుసు. அந்த பாடு என்பது స్త్రీలకే தெரியும். కానీ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ద్వారా, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ శాపం ఆశీర్వాదకరంగా మారెను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. இரண்டாவது கிறிஸ்துவாகிய இயேசு கிறிஸ்துவின் மூலமாக அந்த சாபம் ஆசீர்வாதமாய் மாறிற்று. కాబట్టి ప్రియమైన వారలారా, ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు భయపడిన అవసరమే లేదు. నీవు మమ్మల్ని బ్రతికించదు అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ప్రార్థించినప్పుడు ఆయన మీ కట్లన్నింటిని కూడా తెంపివేయును గాక. ஆபத்தும் பிரயாசங்கள் வரும்போது நீங்கள் பயப்பட வேண்டியது அவசியமில்லை. மீண்டும் நீங்கள் தேவனிடத்தில் திரும்பும்போது தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం నుండి 22వ వాక్యాల వరకు చదివితే అక్కడ 6-7 బాధల గురించి రాయబడ్డాయి. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. యుద్ధాలు ఉన్నాయి, ఖడ్గము ఉంది, దుష్ట మృగములతో పోరాటం, ఇవన్నీ కూడా దేవుని ప్రజలకు ఎదురైనప్పుడు వచ్చేటువంటి కష్టాలు, ఆపదలు. யோபு எழுதின புத்தகத்தில் 5ஆம் அதிகாரம் 19-22 வரையிலே பார்க்கும்போது अनेक பிரச்சனைகள் அங்கே உண்டு, யுத்தங்கள் உண்டு, பிரயாசங்கள் உண்டு. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తారు. అవి எல்லாவற்றிலிருந்து தேவன் விடுதலையாக்குவார். అట్టి విశ్వాసం చేత ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీరు ధైర్యంగా దేవుని చేత నడిపింపబడదురు గాక. విశ్వాసத்தினாலே இந்த செப்டம்பர் முழுவதும் தேவன் உங்களை நடத்துவாராக. 66వ కీర్తన 14వ చరణంలో 66ஆம் சங்கீதம் 14ஆம் வசனத்திலே కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. సంగీతకారన్ దేవుని సముఖத்தில் ఇవిధమాయి జెబిக்கிறார். 66వ కీర్తన 14వ చరణంలో 66ఆం అధికారం 14ఆం వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను అంటాడు. என் இக்கட்டிலே என் உதடுகளை திறந்து என் வாயினால் சொல்லி என் பொருத்தனைகளை உமக்கு செலுத்துவேன். ఆపదలు, శ్రమలు, కష్టాలు ఎందుకు ఎదురవుతాయి? ஆபத்தும் கஷ்டங்களும் ஏன் எதிர்கொள்கிறீர்கள்? వస్తాయి, అయినా కూడా నేను నిన్ను రక్షిస్తాను, నీ కట్లను తెంపుతాను అంటాడు దేవుడు. அவை வந்தாலும் நான் உன்னுடைய கட்டுகளை உடைப்பேன் என்று தேவன் சொல்கிறார். ఎందుకు ఆపదలు కష్టాలు వస్తాయంటే మొక్కుబడులు చెల్లించినందువలన. ஏன் கஷ்டங்களும் இக்கட்டும் நேரிடுகிறது? உங்களுடைய நீங்கள் பொருத்தனைகளை செலுத்தாதபடியினாலே. దేవునితో మనం ఏదైతే ఒప్పుకోలు చేస్తామో ఆ విధంగా మనం నడవాలి. தேவனோடு நாம் செய்து கொள்கிற பொருத்தனைகளின்படி நாம் நடக்க வேண்டும்.
ఆదికాండం 28వ అధ్యాయములో ஆதியாகமம் 28ஆம் அதிகாரத்திலே అక్కడ యాకోబు దేవునితో బ్రతుకున్నాడు. அங்கே யாக்கோபு தேவனோடு ஒரு பொருத்தனை செய்து கொண்டார். బేతేలు అనే స్థలములో దేవుడు ఆయనను దర్శించినప్పుడు అక్కడ తాను తలగడగా తీసుకున్న రాయి నిలవబెట్టి నూనె పోసి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టి అక్కడ ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేశారు. பேத்தேல் என்கிற ஒரு இடத்திலே ஒரு கல்லை எடுத்து அதற்கு எண்ணெயை வார்த்து அங்கே தேவனோடு ஒரு பொருத்தனை செய்து கொண்டார். నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. நான் மீண்டும் என்னுடைய தகப்பன் வீட்டுக்கு திரும்பும் போது எனக்கு தேவையான எல்லா தேவைகளும் தேவன் சந்திப்பாரானால் தேவனே எனக்கு தேவனாய் இருப்பார் என்று சொல்கிறார். మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును, நான் கல்லாய் நிறுத்தின இந்த இடம் தேவனுடைய இடமாய் இருக்கிறது என்று మరియు சொன்னார். నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదని మొక్కుకొనెను. எனக்கு கொடுக்கிறதான எல்லா ஆசீர்வாதத்திலும் 10ஆம் பாகத்தை நான் கொடுப்பேன் என்று ஒரு பொருத்தனை செய்து கொண்டார். ఈ విధంగా దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. இவ்விதமாய் தேவனிடத்திலே ஒரு பொருத்தனையை செய்து கொண்டார். రోజులు గడిచిపోతున్నాయి, நாட்கள் கழிந்து போய் கொண்டிருந்தது. ఒకసారి ఏశావు యాకోబును కలవటానికి వస్తున్నాడు. ஒரு முறை யாக்கோபு ஏசாவை சந்திப்பதற்கு வந்து கொண்டிருந்தார். యాకోబుకు భయం వేసింది, నన్ను చంపడానికి వస్తున్నాడేమో. యాకోబు பயந்து கொண்டிருந்தார், என் அண்ணன் என்னை சாகடிப்பானோ என்று. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఏశావు జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసివేసుకున్నాడు. ஏனென்றால் யாக்கோபு தன்னுடைய அண்ணனுடைய சுதந்திரத்தை மோசம் செய்து கொண்டிருந்தார். ఆ అసమాధానం వాళ్ళిద్దరి మధ్యలో కనబడుతుంది. அதனாலே அவர்கள் மத்தியிலே ஒரு அசமாதானமான காரியம் நடைபெற்றுக் கொண்டிருந்தது. ఏశావు వస్తూ ఉన్నాడు, మా అన్న చంపేస్తాడేమో అని చెప్పి దేవునికి ఇవ్వవలసిన ఆ మొక్కుబడి దశమ భాగాలని తీసుకొని వెళ్ళి ఏశావుకి ఇచ్చేసి, ஏசா எதிர்கொண்டு வருகிறான், என்னை கொலை செய்வான் என்று நினைத்து அவனிடத்திலே இருந்த அந்த 10ஆம் பாகத்தை தன்னுடைய சகோதரனுக்கு கொடுத்து கொண்டிருந்தான். ఇప్పుడు ఎవరినైనా కూల్ చేయాలంటే ఏం చేస్తారు? ఇదే చేస్తారు. யாரையாவது நாம் திருப்திப்படுத்த வேண்டுமானால் இதை தான் செய்வோம். సార్ ఇది ఎడుతున్నాను సార్, ఎడుతుకుని అని చెప్పి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఏదైనా ఇచ్చి కూల్ చేస్తారు. బటర్ మీద, బ్రెడ్ మీద బటర్ పోసినట్టు, பிரெட் மீது அந்த பட்டர் போடுவது போல பாலிஷாக சிலவற்றை நாம் மற்றவர்களுக்கு கொடுப்போம். ఏశావు అడగలేదు, ஏசா எதையும் கேட்கவில்லை. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జ్యేష్ఠత్వపు హక్కుని తండ్రి దగ్గర తీసుకున్నాడు, ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. எப்போதோ தன்னுடைய புத்திர சுவிகாரத்தை மோசம் பண்ணி பெற்றுக் கொண்டிருந்தான். కానీ ప్రేమను బర్లరా ఏశావు ఇప్పుడు మర్చిపోయాడు. ஆனால் ஏசா அந்த காரியத்தை மறந்து போனவனா இருக்கிறார். చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు నన్ను కలవటానికి వస్తున్నాడు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక ఆండుகள் கழித்து என்னுடைய சகோதரன் பார்க்கிறார் என்கிற ஆசையோடு எதிர்கொண்டு வந்தான். కానీ యాకోబుకి భయం. ஆனால் யாக்கோபுக்கு ஒரு புறத்திலே பயம் இருந்தது. ప్రేమను బర్లరా దేవునికి ఇవ్వవలసిన మొక్కుబడులన్నీ ఏశావుకి ఇచ్చేసి தேவனோடு செய்து கொண்ட அந்த பொருத்தனையில் எல்லாவற்றையும் ஏசாவுக்கு அனுப்பி கொண்டிருந்தார். కాన్సక్రేషన్ లైఫ్ ని పోగొట్టుకున్నాడు. தன்னுடைய வாழ்க்கையில் இந்த பிரத்யேகமான வாழ்க்கையை அதை அழித்துக் கொண்டிருக்கிறார். కాన్సక్రేషన్ లైఫ్, ప్రత్యేకింపబడిన అనుభవాన్ని కాపాడుకోలేకపోయాడు. தன்னுடைய வேறுபட்ட வாழ்க்கையை அவன் காத்துக்கொள்ளாமல் போய்விட்டார். కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి మీరు ఏదైతే మొక్కుకుంటారో వాటిని మీరు చెల్లించి ఆపదల కష్టాల నుంచి మీరు విడుదల పొందుదురుగాక. ஆகவே தேவனோடு நீங்கள் எதை பொருத்தனை செய்து கொண்டீர்களோ அதிலே நீங்கள் நிலவரமாக இருக்கும்போது தேவன் ஆசீர்வதிப்பார். కొందరు ఉద్యోగం వస్తే ఫస్ట్ సాలరీ ఇస్తారంట, சிலருக்கு வேலை கிடைக்கும் போது முதல் சம்பளத்தை கொடுப்பார்கள். లేకపోతే ఎవరైనా పొలం పనిచేసే వాళ్ళు పొలంలో మొదటి పంట దేవునికి ఇస్తారంట. சிலர் தன்னுடைய வயல்களில் விளைகிற தானியத்தை முதலாவது தேவனுக்கு கொடுக்கிறார்கள். ఆయా సందర్భాల్లో దేవుని దగ్గర ఏదైతే మనం మొక్కుబడి చేసుకుని ఉంటామో ఆ విధంగానే మనం చేయగలగాలి. இவ்விதமாக நாம் தேவனோடு பொருத்தனை செய்து கொண்ட காரியத்தை எல்லா நேரத்திலும் நிறைவேற்ற வேண்டும். ఇక్కడ నిలిచి మీ ఎదుట వాక్యాన్ని చెప్తున్నానంటే నేను కూడా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాను. இங்க நின்று வசனம் சொல்லுகிற நானும் தேவனிடத்தில் ஒரு உடன்படிக்கை பண்ணி கொண்டிருந்தேன். ఒక యుక్త వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ సేవ చేస్తాను ప్రభువా. ஒரு வாலிப వయது வரும்போது நான் ஊழியம் செய்வேன் என்று நினைத்துக் கொண்டேன். అదే విధంగా 22 సంవత్సరాలకి నేను సేవకు వచ్చేసాను. 22 వయதிலே అన్నన్ ஊழியத்துக்கு வந்திருக்கிறார். అదే విధంగా ప్రియమైన వారలారా, మీరు ఏదైతే దేవునితో మొక్కుకుంటారో அவ்விதமாக நீங்கள் தேவனோடு என்ன பொருத்தனை செய்து கொள்கிறீர்களோ వాటిని చెల్లించాలి అని రాయబడి, அவற்றை நீங்கள் செலுத்த வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రసంగిలో రాయబడి ఉంది, చెల్లించినప్పుడు మొక్కుకొనక ఉండటమే మేలు అని. செலுத்தாத போது அதை நீங்கள் பொருத்தனை செய்து கொள்ளாமல் இருப்பது நன்மை என்று பிரசங்கி சொல்கிறார். పోతేనే పాపం అని రాయబడి, நீங்கள் செலுத்தாத போது அது பாவமாய் மாறுகிறது. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునితో వాక్యాన్ని విన్న తర్వాత జీవితంలో కూడా కొన్నిసార్లు మొక్కుబడులు చేస్తారు. வசனத்தை கேட்டபோது வாழ்க்கையில अनेक பொருத்தனைகளை செய்து கொள்கிறோம். ఖచ్చితంగా మందిరానికి వస్తారు.
చదువుతాను. ஆண்டவரே நிச்சயமாக நான் ஆலயத்துக்கு வருவேன் என்று, ఖచ్చితంగా నేను బైబిల్ చదువుతాను, நிச்சயமாக தினமும் நான் வேதத்தை வாசிப்பேன் என்று, ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను, உபவாசித்து ஜெபிப்பேன் என்று, ఖచ్చితంగా నేను పరిచర్య చేస్తాను, நான் ஊழியத்தில் பங்கு கொள்வேன் என்று சொல்வார்கள். ఇలా ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో మొక్కుబడులు ఉన్నాయి. இவ்விதமாக ஆவிக்குரிய வாழ்க்கையில் அநேக பொருத்தனைகள் உண்டு. ఖచ్చితంగా వాక్యాన్ని చదువుతానంటారా? టైం இல்லை బ్రదర్ అని అంటారు. உண்மையாகவே வசனத்தை வாசிப்பேன் என்று சொல்வார்கள், நேரம் கிடையாது என்பார்கள். చర్చికి ఎందుకు రాలేదు అంటే పని ఉందన్నా అని అంటారు. ஆலயத்துக்கு ஏன் வரவில்லை என்று சொன்னால் வேலை இருக்கிறது. ఖచ్చితంగా దేవుని మందిరాన్ని మానును అని మొక్కుకొని ఉంటారా? మానేస్తారు. இனி நான் ఆలయத்துக்கு வருவதை நிறுத்திக் கொள்ள மாட்டேன் என்று பொருத்தனை செய்வார்கள். బ్రదర్ మీరు చర్చికి ఎందుకు రాలేదు అంటే అలా రాలేకపోయానన్న, అక్కడ జరిగింది అని రీజన్ చెప్తూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, స్కూల్కి ఎందుకు வரல సార్ వైతు వలే సార్ అన్నట్టు ఉంటుంది. ஆலயத்துக்கு ஏன் வரவில்லை என்று கேட்கும்போது அநேக சாக்கு போக்குகளை சொல்வது உண்டு. இதை பார்க்கும்போது பள்ளி ஞாபகங்கள் வரும். ఒకవేళ నాతో సాకు చెప్పొచ్చు, ప్రభుతో ఏం చెప్పగలం? என்னிடத்தில் அநேக காரணங்களை சொல்லலாம், தேவனிடத்தில் என்ன சொல்வீர்கள்? కాబట్టి దేవునితో మీరు చేసుకున్న భౌతికంగా నైనా ఆత్మీయంగానైనా మీ మొక్కుబడులను మీరు దేవునికి చెల్లించుదురుగాక. ஆகவே தேவனோடு நீங்கள் செய்து கொண்ட ஆவிக்குரிய பொருத்தனையாகட்டும் உலக ரீதியான பொருத்தனையோ அதை செலுத்துங்கள். దేవుని ఎదుట నిర్దోషమైన జీవితాన్ని చేయడానికి కూడా మనం మొక్కుబడి చేసుకోవాలి. தேவனிடத்தில் ஒரு பரிசுத்த வாழ்க்கை வாழ்வதற்கும் நாம் பொருத்தனை செய்து கொண்டிருக்கிறோம். నామకార్థపు అనుభవాలు జీవించకుండా ఒక పర్ఫెక్ట్ లైఫ్ చేయడానికి మనం మొక్కుబడి చేయాలి. பெயர் கிறிஸ்தவராய் வாழ்வதற்காக அல்ல, நாம் தேவனோடு ஒரு பொருத்தனை செய்தது உண்மையான வாழ்க்கை வாழ்வதற்கு. కనుకనే ఆపదలు కష్టాలు రాకుండా మీ కట్లన్నీ కూడా తెప్పి వేసి క్షేమాన్ని అనుగ్రహించుదురుగాక. ஆகவே அபாயங்கள் கஷ்டங்கள் வராதபடி எல்லா கட்டுகளையும் தேவன் உடைப்பாராக. హబక్కూకు గ్రంథం 3:16 వాక్యంలో, ஹபக்கு 3:16 வசனத்திலே చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. கடைசியாக இந்த வார்த்தை சொல்லி முடிக்கிறேன். నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది అని హబక్కూకు రాస్తాడు. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. நான் அங்கு அமைதலாய் இருந்து இக்கட்டு நாளிலே காத்து கொண்டிருந்தேன். అక్కడ హబక్కూకు జీవితంలో కూడా ఆపదలు ఇబ్బందులు వచ్చాయి, అయినా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. హబక్కునుடைய வாழ்க்கையிலும் अनेक கஷ்டங்களும் இக்கட்டுகளும் இருந்தது. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. హబక్కు எழுதின 1వ அதிகாரத்தை நீ பிற்பாடு வாசிக்கலாம். యెహోవా నేను మొరపెట్టినాను, నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు? కర్తావే நான் முறையிடும்போது நீர் எப்பொழுதும் கேட்காமல் இருப்பீரோ? బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినాను, నీవు రక్షింపక ఉన్నావు, ఎందుకు? अनेक பிரச்சனைகளை எதிர்கொள்ளும் போது நீர் ரட்சிக்காமல் இருக்கிறீரோ என்று ఓ ప్రశ్నలతో కూడిన ప్రార్థన హబక్కూకు చేస్తూ ఉన్నాడు. அங்கே பிரச்சனையோடு கூடிய ஒரு ஜெபத்தை ஹபக்குக்கு ஜெபித்துக் கொண்டிருக்கிறார். ప్రెజెంట్ అయితే ప్రభా కరోనా వచ్చింది, నువ్వు ఎందుకు కాపాడలేకపోయావు? கர்த்தாவே கொரோனா வந்தது, ஏன் நீங்கள் எங்களை காப்பாற்றவில்லை? రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆపలేవా? உக்ரைன் ரஷ்யா மத்தியிலே யுத்தங்கள் நடைபெறுகிறது, நீ நிறுத்த மாட்டீரோ? భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, నువ్వు కాపాడలేవా? நிலநடுக்கங்களும் பூகம்பங்களும் அநேக பிரச்சனைகள் வந்திருக்கிறது, நடைபெறாமல் காக்க மாட்டீரோ అని మనం కూడా ఒకవేళ ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేయొచ్చు. நாமும் இப்பேற்பட்ட கேள்விகளோடு கூடிய ஒரு ஜெபத்தை செய்யலாம். కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమే జరుగునుగాక. ஆனால் தேவனுடைய சித்தம் மாத்திரமே நிறைவேற்றப்படுவதாக. అందుకే హబక్కూకు ప్రశ్నలతో కూడిన ప్రార్థన చేసిన తర్వాత ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి అప్పగించి 17వ వాక్యంలో ఆయన అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. ஆகவே ஹபக்குக்கு தன்னுடைய கேள்வியோடு கூடிய ஜெபத்திற்கு அவன் 17ஆம் வசனத்திலே பதில், அத்திமரம் துளிர் விடாமல் போனாலும் திராட்சை செடி பலன் கொடாமல் போனாலும் எப்பொழுதும் கர்த்தருக்குள் மகிழ்ச்சியாய் இருப்பேன் என்று. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. கர்த்தருக்குள் எப்போதும் நான் மகிழ்ச்சியாய் இருப்பேன் என்கிற వచనం. ప్రియమైన వారలారా, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించి నడవాలి. கர்த்தருடைய சித்தத்திற்கு நம்மை ஒப்புக்கொடுத்து நடக்க வேண்டும். ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ஒரு எடுத்துக்காட்டை சொல்கிறேன். ఓ తండ్రికి 2 కూతుర్లు. ஒரு தகப்பனுக்கு 2 குமார்த்திகள் இருந்தார்கள். యవనస్తులు వాళ్ళకి పెళ్లి చేశారు. அவர்கள் வாலிபர்கள், அவர்களுக்கு திருமணம் செய்தார். ఒక కూతురునేమో రైతు పని చేసి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ஒரு பெண்ணை விவசாயிக்கு கொடுத்திருந்தார்கள். ఇంకొక అమ్మాయిని ఈ కొండలు తయారు చేస్తారు, కుమ్మరి పని, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. இன்னொரு சகோதரி தேவன் வேலை செய்கிறதான அந்த நபருக்கு கொடுத்திருந்தார்கள். ఒక రోజు తర్వాత వాళ్ళ క్షేమాన్ని కోరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మాయి బాగున్నావా అని అడిగారు. ஒரு நாளிலே அவர்களை பார்க்கும்படி, அவருடைய நன்மையை அறிந்து கொள்ளும்படியா எப்படி இருக்கிறாய் என்று கேட்டார்கள். ఆ ఇంటి యజమానుడు ఆమె భర్త కుండం తయారు చేస్తాడు కాబట్టి
నాన్న మా ఆయన చాలా కుండలు తయారు చేసి రెడీగా పెట్టుకున్నాడు, వర్షం రాకుండా ప్రార్థన చేయాలి. அந்த குயவனுடைய வீட்டுக்கு போனபோது தன்னுடைய மகள் சொன்னால், எங்கள் வீட்டில் அநேக பானைகள் இருக்கிறது, மழை பெய்யாதபடி ஜெபியுங்கள் என்று சொன்னார். சரி நம்ம பிரார்த்தனை చేస్తాం. சரி நான் ஜெபிக்கிறேன் என்று சொன்னார். ఇంకో కూతురు ఇంటికి వెళ్ళాడు. இன்னொரு பெண்ணிடத்துக்கு போயிருந்தார். ఎలా ఉన్నవని అడిగారు. எப்படி இருக்கிறாய் என்று கேட்டார்கள். నాన్న మా ఆయన పొలంలో విత్తనం వేశాడు, వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. அவள் கேட்டுக்கொண்டால், என்னுடைய கணவன் விதைகளை விதைத்திருக்கிறார், மழை பெய்யும்படியாய் ஜெபியுங்கள். ఈమెమో వర్షం రాకుండా ప్రార్థన చేయమంటది, ఆమెమో వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేయమంటది. ఇది ఎలా ప్రార్థన చేయాలి? இந்த சகோதரியோ மழை வேண்டாம் என்று கேட்கிறார், அவளோ மழை வேண்டும் என்று கேட்கிறார்கள். எப்படி ஜெபிப்பார்? వర్షం వచ్చినా రాకపోయినా దేవునికే మహిమ కలుగును గాక. மழை பெய்தாலும் பெய்யாவிட்டாலும் தேவனுக்கு மகிமை உண்டாவதாக. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. அதுதான் தேவனுடைய சித்தம். దేవుని వల్ల మనము కూడా కొన్ని కార్యాల కొరకు మీరు కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. நீங்களும் अनेक కార్యங்களுக்காக ஜெபித்திருக்கலாம். దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మీరు ప్రార్థించినప్పుడు మీ దేవుడు మీకు సహాయం చేయను గాక. தேவனுடைய சித்தத்தை அறிந்து நீங்கள் ஜெபிக்கும் பொழுது தேவன் அதை வாய்ப்பு செய்வாராக. హబక్కూకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది అని అంటాడు. ஹபக்கு அதற்காக தான் சொல்கிறார், நான் நிதானமாய் நிலைத்திருந்து अनेक பிரச்சனைகளுக்காக காத்துக் கொண்டிருக்கிறேன். ప్రార్థించాడు, ఊరకయ్యే మౌనంగా కనిపెట్టాడు అంతే. அவர் ஜெபித்து இக்கட்டி நாளிலே மௌனமாய் இளைப்பாறிக் கொண்டிருந்தார். టెన్షన్ పడలేదు, எங்கேயும் அவர் பிரச்சனைக்குள்ளாய் போகவில்லை. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రాన్ని దాటింపచేయాలి. மோசே இஸ்ரவேல் மக்களை செங்கடலை கடக்க செய்து கொண்டிருந்தார். ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో అతని సైన్యం. முன்பு செங்கடல், பின்புறமாய் பார்க்கும்போது பரோவின் சேனை இருந்தது. ముందు ఎర్ర సముద్రాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతున్నారు. முன்பு அந்த செங்கடலை பார்த்து இஸ்ரவேல் ஜனங்கள் பயந்தார்கள். వెనకేమో ఫరో అతని సైన్యం, పెద్ద సైతాను పిల్ల సైతాన్లు ఉన్నారు. பார்வோனுடைய సైన్యத்தை பார்த்து இஸ்ரவேல் மக்கள் கலங்கி கொண்டிருந்தார்கள். ఈ రెండింటి మధ్యలో మోషే ధైర్యపరుస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. இவற்றின் இரண்டு மத்தியிலும் மோசே இஸ்ரவேல் மக்களை தைரியப்படுத்தினார். యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరకై ఉండండి. கர்த்தர் உங்கள் பட்சமாய் யுத்தம் செய்வார், நீங்கள் அமைதலாய் இருங்கள் என்று. దేవుని వల్ల అక్కడ దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. அங்கே தேவன் ஒரு அற்புதமான ஒரு காரியத்தை செய்தார். మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీ కర్రని సముద్రం వైపు చాపు అనగానే ఆ కర్ర చాపంగానే ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారెను. மோசேயோடு தேவன் சொன்னார், உன்னுடைய கையில் இருக்க கோலை கடலுக்கு எதிராய் காட்டு என்று சொன்னபோது செங்கடல் பிளந்தது. దేవుడు అంటాడు, మోషే అంటాడు సాగిపోవుడి. மோசே சொன்னால் எல்லாம் பிரயாணம் பண்ணுங்கள் என்று சொன்னார். దేవుని ప్రజలు ఆనాడు ఊరకై ఉండటం చేత యెహోవా వారి పక్షమై ఉండి యుద్ధము చేసెను. தேவனுடைய ஜனங்கள் அங்கே சும்மா இருந்தபடியினாலே தேவன் அவர்கள் பட்சமாய் இருந்து யுத்தம் செய்தார். ఈ మాసంలో మీకు కూడా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వచ్చు. இந்த மாதத்திலும் உங்களுடைய வாழ்க்கையில் அநேக கஷ்டங்களும் பிரச்சனைகளும் எதிர்கொள்ளலாம். మీ పిల్లల గురించిన ఒక ఆలోచనతో ఉండవచ్చు. உங்களுடைய பிள்ளைகளை குறித்து யோசனை இருக்கலாம். ఫ్యూచర్ గురించిన ఆలోచన ఉండవచ్చు. உங்களுடைய எதிர்காலத்தை குறித்து யோசனை இருக்கலாம். ఫ్యూచర్ గురించిన దిగులు చాలా మందికి ఉంటుంది. தங்களுடைய எதிர்காலத்தை குறித்த கவலை அநேகருக்கு உண்டு. ఆ మధ్య ఒక ఆయన మరణ పడకలో ఉండి భయపడుతూ ఇదిగో నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ஒரு முறை ஒரு மரண அவஸ்தைக்குள்ளாக இருந்த ஒரு மனிதன் பயந்து கொண்டு தன்னுடைய மனைவியோடு, நான் மரிக்கும் போது மற்றொரு திருமணம் செய்து கொள்ளாதே என்று சொன்னார். చచ్చిన తర్వాత అవన్నీ ఆలోచనలు ఎందుకంటే, இறந்த பிறகு அதை பத்தி ஏன் யோசிக்கணும்? ఇలా ఫ్యూచర్ గురించిన ఆలోచన, எதிர்காலத்தை குறித்து யோசிப்பவர்கள். కాబట్టి మీ పిల్లల గురించి, మీ గురించి, ఫ్యూచర్ గురించి ఏదైనా ఆలోచన కలిగి ఉంటే మీరు దేవుని చిత్తానికి అప్పగించి నడిపించబడుదురుగాక. ஆகவே உங்களை குறித்தும் உங்களுடைய பிள்ளைகளை குறித்து எதிர்காலத்தை குறித்து யோசனை இருந்தால் தேவனுடைய சித்தத்திற்கு ஒப்புக் கொடுங்கள். మీ చిత్తం నా పట్ల, నా పిల్లల పట్ల నెరవేర్చబడునుగాక అని ప్రార్థించాలి. கர்த்தாவே, உம்முடைய சித்தம் என்னிடத்திலும் என்னுடைய குடும்பத்திலும் நிறைவேற்றுங்கள் என்று ஜெபியுங்கள். యోబు గ్రంథం 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు గమనిస్తే, யோபு 15వ அதிகாரம் 24వ వచనத்தை பார்க்கும்போது, దేవుని ప్రజలైన వాళ్ళు ఒకవైపు ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. தேவனுடைய ஜனங்கள் இக்கட்டி நாளிலே அமைதலாய் இருக்க வேண்டியது அவசியம். దుష్టులకు బాధ కలుగుతూ ఉందండి. துர்மார்க்கமான மனுஷனுக்கு கஷ்டங்கள் நேரிடும். 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని గమనిస్తే, శ్రమయు వేదనయు వారిని బెదిరించును, యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వారిని పట్టుకొనున్న రాయబడి ఉంది. శ్రమ, వేదన సంభవిస్తుంది. இக்கட்டும் நெருக்கமும் அவர்களுக்கு நேரிடும். యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకొనున్నట్లు అవి వారిని పట్టుకుంటూ ఉన్నాయి.
யுத்த நாளிலே ராஜா அவனை பிடிக்கிறது போல பிடித்துக் கொள்வார் என்று శ్రమ వేదన అనేది వెంటాడుతూ వస్తుంది ఎవరికంటే దుష్టులకు. ఇక్కట్టుం నెరుకముం కవలయం దుష్టనికి నేరిడుగిற కార్యం 20 వాక్యములు మీరు చూడండి. 20వ వచనத்தை பார்க்கலாம். తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును అని రాయబడి. దుర్మార్గన్ ఉయిరోடு இருக்கிற நாளெல்லாம் துன்பத்தால் బాధిக்கப்படுவான். కానీ రైచియస్నెస్ పీపుల్ నీతిమంతులైన వాళ్ళు బాధ నుండి తప్పింపబడుదురు గాక. ஆனால் நீதிமானாய் இருக்கிறவன் கவலையிலிருந்து கஷ்டத்திலிருந்து விடுவிக்கப்படுவானாக. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంది. நீதிமொழிகள் 11వ அதிகாரம் 8వ వచనத்தில் எழுதப்பட்டிருக்கிறது. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. நீதிமான் பிரயாசத்திலிருந்து கஷ்டத்திலிருந்து விடுவிக்கப்படுகிறான் என்று. ఏ విధంగా అంటే బై ప్రేయర్ ప్రార్థన ద్వారా. ఎవ్విధమాయి என்றால் జపతినాలే అది కూడు. 25వ కీర్తన 22వ చరణాన్ని మీరు తర్వాత చదువుకోండి. 25వ సంగీతం 22వ వచనத்தை பிற்பாடு வாசிக்கலாம். కీర్తనకారుడు ఆపదల నుంచి తప్పింపబడే నిమిత్తమే ప్రార్థించినప్పుడు ఆయనకున్న కట్లన్నిటిని దేవుడు తెంపివేసెను. హల్లెలూయా. ఆపత్తిలిருந்து తప్పితుக் కొల్లుబడియాగ సంగీతకారన్ జపితబోదు విడివికపట్టిరుక్கிறான். కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ సెప్టెంబర్ మాసం అంతయు కూడా ఏ ఆపద కలగకుండా కలిగినా దేవుడు రక్షిస్తాడు. మీ కట్లని తెంపివేయును గాక. இந்த செப்டம்பர் மாதத்திலே எப்பேற்பட்ட இன்னல்கள் வராதபடி இக்கட்டுகள் வராதபடி தேவன் உங்களை காத்துக் கொள்வாராக. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు. நீதிமான் துன்பத்திலிருந்து விடுவிக்கப்படுவான். నీతి పెరుగుతూ రావాలి. அவனுடைய நீதியானது வளர்ச்சி அடைய வேண்டும். పర్ఫెక్ట్ బ్రైడ్ పరిశుద్ధపరచబడిన సంఘముగా దేవుని ప్రజలు ఉన్నప్పుడు ప్రతి అపాయం నుంచి దేవుడు తప్పించి కాపాడగలుగాక. పరిశుద్ధமாக்கப்பட்ட சபையாய் காணப்படும் போது அவருடைய வாழ்க்கையில ஒரு பெரிய ஆசீர்வாதம் உண்டாவதாக. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. இந்த வார்த்தையின் மூலமாக தேவன் உங்களை பலப்படுத்துவாராக. ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். నిన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. கேட்ட வசனத்திற்காக ஒரு 5 நிமிடம் நாம் ஜெபிக்கலாம். నీ కట్లను తెంపెదను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం. உன்னுடைய கட்டுகள் எல்லாவற்றையும் நான் உடைப்பேன் என்று தேவனுடைய வார்த்தை வெளிப்பட்டது. இந்த వాక్యాన్ని ఒకసారి ధ్యానించండి. கேட்ட வசனத்தை தியானியுங்கள். దావీదు యోబు జీవితంలో ఆపదలు అపాయాలు కష్టాలు ఎదురయ్యాయి. దావీదునుடைய வாழ்க்கையிலும் யோபுவினுடைய வாழ்க்கையிலும் అనేక ఆపత్తుகளும் ఇక్కట్టుం ఉండాయిற்று. వాళ్ళల్లో ఉంటున్న కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలను బట్టి దేవుడు రక్షించి కట్లను తెంపివేశాడు. அவர்களுக்குள்ளாய் இருந்த ஒரு ஆவிக்குரிய அனுபவத்தினாலே தேவன் விடுவித்து ரட்சித்து பாதுகாத்திருக்கிறார். ఆపద అంటే మీ కష్టాన్ని వేరొకరు అనుభవించడమే ఆపద. అపాయం என்பது உங்களுடைய கஷ்டத்தை உங்களுடைய வருமானத்தை மற்றொருவன் அனுபவிப்பதுதான். இந்த వాక్యాన్ని మనం ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. கேட்ட வசனத்தை நாம் தியானிக்கலாம். అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసుని నిలిపి మనతో మాట్లాడిన ప్రతి మాటను, తన దాసుని ఆయన పక్షముగా నిలిపి మనతో మాట్లాడిన ప్రతి మాటను తలపోయించు, ధ్యానించు, ప్రార్థన చేసుకుందాం. కట్లను తెంపే దేవుడు, కట్లను తెంపే దేవుడు, ఆపదలలో నుండి తప్పించే దేవుడు, మరణం నుండి తప్పించే దేవుడు, ఇక్కట్లలో నుండి తప్పించే దేవుడు, విడుదలను కలిగించే దేవుడు, విడుదలను కలుగచేసే దేవుడు, స్వస్థతను అనుగ్రహించే దేవుడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించే దేవుడు. అది పరుల పాలు కాకుండా, అన్యులు అనుభవించకుండా నీ కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా ప్రతి అపాయం నుండి, ప్రతి ఆపద నుండి దేవుడి నిన్ను తప్పించాలని కోరుకున్నాడు. ఈ రాత్రి సాయంకాలపు ఆరాధనలో దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. హృదయపూర్వకంగా ప్రభువుకి అప్పగించుకోండి. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో వేడుకోండి. నిశ్చయముగా దేవుడు ఇది మొదలుకొని మీ కట్లన్నిటినీ తెంపబోతూ ఉన్నాడు. పరిశుద్ధుల జీవితాలలో, అనేకుల జీవితాలలో దేవుడు వారి కట్లను తెంపి విడుదలను కలిగించిన దేవుడు, అపాయములలో నుండి తప్పించిన దేవుడు, మరణపు అంచులలో నుండి లేవనెత్తిన దేవుడు, అనారోగ్యంలో నుండి విడిపించిన దేవుడి, ఆపదలన్నిటిలో నుండి విడిపించిన దేవుడి. ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనిషిని వెంటాడుతూ, వేధిస్తూ, దుఃఖము, నిట్టూర్పులతో
అనేకుల హృదయాలు నింపబడుతున్న ఈ కడవరి దినాలలో దేవుడు నిన్ను ప్రేమించి నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ అపాయము, ఆపద, నీ శ్రమ, ఇబ్బంది అన్నిటిలో నుండి నిన్ను విడిపించుటకై, కీడులో నుండి నిన్ను తప్పించుటకై అన్య దేవతల తట్టు మనస్సు త్రిప్పబడినప్పుడు ఇశ్రాయేలీయులు కీడు అనుభవించారు. దేవునితో మొక్కుబడి చేశారు, తీర్మానం చేశారు, కానీ తీర్మానంలో నిలబడలేకపోయారు. పలు సందర్భాలలో వెనకడుగు వేస్తూ, దేవునికి దూరం అవుతూ, దేవుని సన్నిధికి దూరం అవుతూ, దేవునిని విడిచి తిరుగుతూ వచ్చారు, విసర్జించారు దేవుణ్ణి. అందుకే కీడు వారిని వెంటాడుతూ వచ్చింది, కీడు వారి జీవితంలో అనుమతించబడింది. దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్న నీవు మొక్కుబడిని చెల్లించుటకు, దేవునితో చేసిన తీర్మానంలో నిలిచి ఉండుటకు ఇదిగో ఈ రాత్రి దేవుడు మంచి సమయాన్ని ఇచ్చారు. నూతన పరుచుకుందాం, తీర్మానమును నూతన పరుచుకుందాం, దేవునితో చేసిన ప్రమాణమును నూతన పరుచుకుందాం, దేవునితో చేసిన మొక్కుబడిని నూతన పరుచుకుందాం. దేవుని సన్నిధిని విడువక ఉండేటట్లుగా ఆయన సన్నిధి మనకు సమీపముగా అనుగ్రహించబడి నిశ్చయముగా తీర్మానంతో, నూతనమైన తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నీ తీర్మానమును ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. నీ తీర్మానమును ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఓ నూతనమైన ఆశీర్వాదం, ఓ నూతనమైన కృప ప్రభు నీకు చూపబోతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ రాత్రి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వర్తమానమును బట్టి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. మొదటిసారిగా ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన ఈ సాయంకాలపు ఆరాధనలోనే ప్రభు మన మధ్యకు దిగి వచ్చి తన దాసుని ముఖాంతరములో నుండి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లించుదాం. ఈ పూర్ణమలై పరిసర ప్రాంతాలలో అనేకులు కట్ల మధ్యలో ఉంటూ ఉండగా దేవుడు వారి కట్లన్నిటినీ తెంపి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై ప్రభు ఈ స్థలానికి ప్రతి ఆదివారం అనేకుల్ని ప్రభు తోడుకొని వచ్చినట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. ఈ సాయంకాలపు ఆరాధనలో పాలు పొందే ప్రతి ఒక్కరి చేతుల కష్టార్జితం నిశ్చయముగా దేవుడు ఇది మొదలుకొని ఆశీర్వదించి వారే అనుభవించేటట్లుగా ప్రభు చేస్తున్నందుకై స్తోత్రములు చెల్లించుదాం. ఈ ఆరాధనలో పాలు పొందే ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను ప్రభు అనుగ్రహించున్నట్లుగా, మరణము నుండి, కీడు నుండి, అపాయములలో నుండి ప్రభు తప్పించున్నట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. విస్తారమైన దేవుని కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడేటట్లుగా, దేవుని ఉన్నతమైన రాజ్యంలో ప్రతి ఒక్కరికి నిత్య స్వాస్థ్యం అనుగ్రహించబడినట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునితో చేసిన తీర్మానములు, దేవునితో చేసిన మొక్కుబడుల విషయంలో ఆయన ఒక స్థిరమైన మనస్సును ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించుచు ఉన్నందుకై స్తోత్రములు చెల్లించుదాం. ఈ రాత్రి ఈ సాయంకాలపు కూడికను, ఆరాధనను ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా మార్చిన దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, మీకు స్తోత్రములు. మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి ప్రభువా, ఈ పూనమల్లై ఈ ప్రాంతంలో నాయనా మీ సన్నిధిలో మేమందరము చేరి మీ నామమును స్తుతించుటకు, కీర్తించి ఘనపరచుటకు
మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించారు. మీ ఉన్నతమైన సహాయమును బట్టి, మీ ఉన్నతమైన ఆలోచనను బట్టి సమస్తమును మీరు సమకూర్చి ఈ విధంగా సాయంకాలపు ఆరాధనలు ప్రారంభించుకోవడానికి సహాయం చేశారు తండ్రి. ఈ మొదటి కూడికలోనే మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకై, ఆత్మస్వరూపిగా మీరు సంచరించుచూ ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవుడిగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయములో మీ మాటల్ని స్థిరపరచి వాక్యానుసారముగా జీవింపచేసి వాక్యం వలన కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనేక సందర్భాలలో ప్రభువా మా బ్రతుకుల్లో ఎన్నో ప్రశ్నలు, సమాధానము లేని అనుభవాలు, నైనా నెమ్మది లేని అనుభవాలు తండ్రి. మీ వాక్యము చేత మీరే నెమ్మదిని కలిగిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మీ బిడ్డల మనస్సులో, మీ బిడ్డల హృదయాలలో గొప్ప సమాధానం మీరు అనుగ్రహింప చేస్తున్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. మీకు స్తోత్రములు. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించేటట్లుగా, మీ యందు హర్షించేటట్లుగా, మీలో నిలిచి ఉండేటట్లుగా, మీ కృపలో వర్ధిల్లేటట్లుగా తండ్రి మీ బిడ్డల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. విన్న ప్రతి మాట ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి. ఆత్మదేవా, ప్రతి ఒక్కరిని వాక్యానుసారముగా మీరు జీవింప చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా ప్రభువా, వాక్యపు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లుగా సహాయము చేయండి. ఇప్పటి వరకు నిలిచి మీ వాక్యమును బోధించిన మీ సేవకులను మరింతగా మీరు బలపరిచి నైనా శక్తివంతమైన సాధనముగా మీ చేతిలో బలమైన పాత్రగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీ నామం పేరట ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన ఈ ఆరాధనలు ఇది మొదలుకొని ప్రతి ఆదివారం ఆశీర్వాదకరముగా జరుగునట్లుగా, క్రమముగా మర్యాదగా జరుగునట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కట్లలో నుండి మీరు విడిపించి, ఆపదలన్నింటిలో నుండి విడిపించి గొప్ప సంతోషం, గొప్ప సమాధానం మీ బిడ్డలకు కలుగజేయమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.